డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఐఎస్ఈ. ఈరోజు జరిగినటువంటి కానిస్టేబుల్ గ్రాండ్ టెస్ట్ నెంబర్ 3 మ్యాథమెటిక్స్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్. ఏ మ్యాన్ ఇన్వెస్ట్ 3965 in the names of his 3 daughters Neeta, Sita and Geeta in such a way that they would receive the same amount. Here the keyword it is same amount. This is the keyword, same amount. You have to underline same amount after 2, 3, 4 years. If the rate of interest is 5%, then the amount invested for Neeta, Sita and Geeta. ఇక్కడ ఇచ్చింది ఏంటంటే 3 డిఫరెంట్ అకౌంట్స్ ఉన్నాయి. 3 డిఫరెంట్ అకౌంట్స్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సేమే. కానీ ఫస్ట్ పర్సన్ ఎంత ఇన్వెస్ట్ చేశారో తెలియదు, ప్రిన్సిపల్ ఎంత తెలియదు, సెకండ్ పర్సన్ ఎంత ఇన్వెస్ట్ చేశారో తెలియదు, థర్డ్ పర్సన్ కూడా ఎంత ఇన్వెస్ట్ చేశారో తెలియదు. కానీ ఇక్కడ ఇచ్చిన విషయం ఏంటంటే ప్రతి కేసులో కూడా అంటే 3 డిఫరెంట్ కేసెస్లో కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది వడ్డీ రేట్ అనేది సమానం. వడ్డీ రేట్ అనేది 5%. 2 సంవత్సరాలకి, 3 సంవత్సరాలకి, 5 సంవత్సరాలకి. సో సేమ్ అమౌంట్ అంటే ఫస్ట్ పర్సన్కి 2 years తర్వాత ఎంతైతే అమౌంట్ వస్తుందో సెకండ్ పర్సన్కి 3 years తర్వాత వచ్చేటువంటి అమౌంట్, థర్డ్ పర్సన్కి 4 years తర్వాత వచ్చేటువంటి అమౌంట్, ఆ మొత్తాలు సమానం అంటున్నాడు. సో ఇది సాధారణ వడ్డీ కాబట్టి సో 1 yearకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 5%, 2 yearsకి ఏమవుతుంది 10% అవుతుంది. సో 2 yearsకి 10% వడ్డీ అవుతుంది, ఇంట్రెస్ట్ 10, అసలు 100 ఉంటుంది కదా, అంటే మొత్తం అంటే 110 అవుతుంది. అంటే మనకు ఫస్ట్ కేసులో ఇన్వెస్ట్మెంట్ ఎంతో తెలియదు కాబట్టి 110% ఆఫ్ ఎక్స్, 110% ఆఫ్ ఎక్స్ దిస్ విల్ బి ఈక్వల్ టు సెకండ్ కేసులో. సో 3 yearsకి, సెకండ్ కేసు 3 yearsకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 5%, అంటే వడ్డీ వచ్చేసరికి 15% అవుతుంది. వడ్డీ 15% అంటే మొత్తం ఎంత అవుతుంది, టోటల్ అమౌంట్ ఎంత అవుతుంది 115% అవుతుంది. సో అంటే 115% ఆఫ్ వై, 115% ఆఫ్ వై. సో థర్డ్ కేసు వచ్చేసరికి 4 years, థర్డ్ కేసు వచ్చేసరికి 4 years. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వరకు 5%, 20% వడ్డీ అవుతుంది. సో టోటల్ అమౌంట్ వచ్చేసరికి 120% అవుతుంది. సో 120% ఆఫ్ జెడ్, 120% ఆఫ్ జెడ్, సేమ్ అమౌంట్ దే రిసీవ్డ్. ఆల్ ఆఫ్ యూ క్లియర్ అండి. ఇప్పుడు మనకు కావాల్సినటువంటి ఆన్సర్ ఏంటయ్యా అంటే ఎక్స్ ఎంత, వై ఎంత, జెడ్ ఎంత. X:Y:Z కావాలి మనకు. ఒకసారికి మీరు చూస్తే క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ ఉంటే క్యాన్సిల్ చేయండి. 5 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. సో 522 టైమ్స్ 110, 523 టైమ్స్, సో 524 టైమ్స్. సో 22x is equal 23y is equal 24z. నాకు ఇప్పుడు X:Y:Z కావాలి, X:Y:Z కావాలి. ఇఫ్ యూ వాంట్ x టర్మ్ జస్ట్ క్లోజ్ ద x టర్మ్ అండ్ మల్టిప్లై రిమైనింగ్ 2. ఇఫ్ యూ వాంట్ x టర్మ్ జస్ట్ క్లోజ్ ద x టర్మ్ అండ్ మల్టిప్లై రిమైనింగ్ 2. 23 into 24. సో సింపుల్గా ఒకసారి మీరు గమనించినట్లయితే 24 into 20 480, 24 into 20 480, 24 3s are 72, 480 plus 72 552. సో 552 is to, if you want y term just close y term and multiply remaining 2. So if you want y term, close y term, 24 into 22, 24 20 times 480, 24 20 times 480, 24 2 times 48, 480 plus 48, 480 plus 48 528 is to. So if you want third term, close third term, 23 22 times, 23 22 times, 23 20 times 460, 23 2 times 46, 460 plus 46 506. So total this will be equivalent to what, 3965. This total will be equivalent to what, 3965. Look at here, 500 500 500 1500. So 50 20 70, 70 plus 10 80 86. So total it is what, 1586. Total it is what, 1586. But according to our problem that it will be equivalent to what, 3965. So how many times it goes to, so that many times it goes. ఒకసారి మీరు జాగ్రత్త చూడమ్మా. సో 1586 2 times పోతుంది కంపల్సరీగా. సో 1500 and 1500 3000, 86. సో 172. Yes, definitely it goes. So still how much is there? Exactly I think it goes 2.5 times. It goes 2.5 times. Exactly, yes. So 1502.5 times 3750. 86 2 times 172. 86 halves as 43. Exactly 3965.
Exactly, it goes 2.5 times. So 2.5 into 5, 2.5 into 552, 1380. What am I? 1380. So 1380తో స్టార్ట్ అయ్యే ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి? 1380తో స్టార్ట్ అయ్యే ఆప్షన్స్ 2 ఉన్నాయి. నన్ ఆఫ్ దీస్ కూడా ఉంది కాబట్టి మనం ఆన్సర్ చేయాలి. సో 528 into 2.5. సో హౌ మచ్ అండి? 1320. హౌ మచ్ అమ్మా? 1320. ఇది చేయాల్సిన అవసరం లేదు. దీనికి ఇది ఎన్ని టైమ్స్ ఎక్కువ? 24. సో 24 into 2.5, 24 into 2.5 అంటే 60. దీనికి 60 తక్కువ ఉండాలి అంతే. నెక్స్ట్ 506 into 2.5 చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి మీరు చూస్తే 28కి 6కి డిఫరెన్స్ ఎంత ఉంది? 22 ఉంది. 22 2.5 టైమ్స్, 22 2.5 టైమ్స్ అంటే ఎంతమ్మా? 22 2s are 44. సో 22 halves are 11, 44 11 55. ఒక 55 తక్కువ, 55 తక్కువ అంటే 1265. So your answer is what? Option A. Option A is the right answer. Question number 22. Mr. Durga invested 20,000 rupees with rate of interest at 20% per annum. The interest was compounded half yearly for the first year. Underline this word. Half yearly for the first year. Half yearly for the first year. And in the second year, next year, it was compounded yearly. It was compounded yearly. What will be the total interest? They're asking only interest. They're asking total interest. They're asking only interest. Earned at the end of 2 years. ఇక్కడ విషయం ఏంటంటే 2 సంవత్సరాలకి చక్రవడ్డీ అడుగుతున్నాడు. 2 సంవత్సరాలకి ఏంటమ్మా? చక్రవడ్డీ అడుగుతున్నాడు. 2 ఇయర్స్కి 2 ఏళ్ల చివరిలో సంపాదించిన మొత్తం వడ్డీ ఎంత? మొదటి సంవత్సరానికి అర్ధ సంవత్సరానికి లెక్కెడుతున్నాడు. మొదటి సంవత్సరం అర్ధ సంవత్సరానికి లెక్కెడుతున్నాడు. రెండో సంవత్సరం మాత్రం ఇయర్లీ వన్స్ లెక్కెట్టాడు. మీరు ఓకే అంటే నేను ఫస్ట్ ఓరల్గా చెప్తాను. ఇక్కడ విషయం ఏంటంటే ఎప్పుడైనా సరే అర్ధ సంవత్సరానికి అడిగినప్పుడు మనం వడ్డీ రేట్ను సగం చేయాలి. 20% సగం చేస్తే 10%. 20,000 మీద 10% అంటే 2,000. సో 2,000. మొదటి అర్ధ సంవత్సరం వడ్డీ 2,000. రెండో అర్ధ సంవత్సరం వడ్డీ ఏమవుతుంది? మొదటి అర్ధ సంవత్సరం వడ్డీ ప్లస్ వడ్డీ మీద వడ్డీ అంటే 2,000 ప్లస్ ఆ 2,000 మీద మళ్ళీ 10% అంటే 200. అంటే మనకు మొత్తం కూడా 4,200 వస్తుంది. మొదటి అర్ధ సంవత్సరానికి 2,000, రెండవ అర్ధ సంవత్సరానికి 2,000 ప్లస్ దాని మీద మళ్ళీ 10% అంటే 200. మొత్తం కూడా 4,200 వస్తుంది. ఇప్పుడు మొదటి సంవత్సరానికి ఈ 4,200 అనేది మీరు 20,000కి యాడ్ చేస్తే 24,200 వస్తుంది. 24,200 వస్తుంది. సో ఈ 24,200 మీద రెండవ సంవత్సరానికి లెక్కెట్టాలి. అంటే 20% లెక్కెట్టాలి. 24,200లో 10% అంటే 2420. 2420 ప్లస్ 2420 అప్పుడు ఎంత అవుతుందండి? 2420 4840 అవుతుంది. 4840 అనేది మనకు సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్. ఫస్ట్ ఇయర్ ఎంత వచ్చింది? 4,200 వచ్చింది. 4,200 ప్లస్ 4840 9040. సో యువర్ ఆన్సర్ ఈజ్ వాట్? ఆప్షన్ బి. ఫార్ములా లేకుండా కూడా కాంపౌండ్ ఇంట్రెస్ట్ని కూడా డైరెక్ట్గా అటాక్ చేయొచ్చు. మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి మీరు చూడమ్మా. అసలు అనేది 20,000. అసలు 20,000. సో అర్ధ సంవత్సరం అన్నాడు కాబట్టి బై 2 చేయాలి. మొదటి సంవత్సరం అర్ధ సంవత్సరం అన్నాడు కాబట్టి బై 2 చేయాలి. బై 2 చేస్తే 10%. అసలు 20,000 మీద 10% అంటే ఎంతమ్మా? అసలు 20,000 మీద 10% అంటే ఎంత? 10% అంటే 2,000. 10% అంటే ఎంత? 2,000. ఇది మొదటి 6 నెలలకి. సో రెండవ 6 నెలలకి అంటే రెండవ 6 నెలలకి మనం మొదటి 6 నెలల వడ్డీ ప్లస్ దీని మీద మళ్ళీ 10%. ఈ 2,000 మీద మళ్ళీ 10%. 2,000 మీద 10% అంటే ఎంత? 200. ఓకేనండి. ఇది మొదటి 6 నెలలకి, ఇది రెండవ 6 నెలలకి. అంటే మొత్తం మొదటి సంవత్సరానికి వడ్డీ ఎంత వచ్చిందండి? 4,200 వచ్చింది. 4,200 వచ్చింది. అలా ఫిగర్ అంటే 4,200 వచ్చింది. ఇది మొదటి సంవత్సరానికి. రెండవ సంవత్సరం వడ్డీ అంటే ఏం చేస్తాము? మొదటి సంవత్సరం వడ్డీ ప్లస్ దీని మీద మళ్ళా రెండవ సంవత్సరం లెక్కేటప్పుడు మాత్రం మనం ఇయర్లీ కనుక్కోవాలి. అదే డైరెక్ట్ కనుక్కోవాలి. దీని మీద మళ్ళీ 20% కనుక్కోవాలి. దీని మీద మనం ఎంత కనుక్కోవాలి? 20% కనుక్కోవాలి. సో 20% అంటే మనకి ఎంత వస్తుందమ్మా? 4,200. లేదు అంటారా? సింపుల్గా మీకు అర్థం కావాలంటే మీకు సో ఈ 4,200ని 20,000కి యాడ్ చేయండి. అప్పుడు ఎంత వస్తుందంటే 24,200 వస్తుంది. 24,200 వస్తుంది. ఇది ఎప్పుడండి? మొదటి సంవత్సరం తర్వాత మొత్తము. సో వడ్డీ రేట్ ఎంతమ్మా? 20%. మీరు అడగొచ్చు నన్ను, సార్ ఇక్కడ ఎందుకు సార్ బై 2 చేసి తీసుకున్నారు, ఇక్కడ ఎందుకు సార్ డైరెక్ట్గా తీసుకుంటున్నారు అంటే చాలా క్లియర్గా చెప్తున్నాడు. మొదటి సంవత్సరం మాత్రం
అర్ధ సంవత్సరం ప్రకారం లెక్కెట్టాడు, రెండవ సంవత్సరం మాత్రం యాన్యువల్గా లెక్కెట్టాడు. ఆల్ ఆఫ్ యూ క్లియర్ అండి? అది ఇప్పుడు వీళ్ళు మీరు చూసినట్టయితే 20%, 10% అంటే ఎంతమ్మా 2420, 10% అంటే ఎంత 2420, ఒక 0 తీసేయాలి. 20% అంటే 2420 అంటే ఎంత వస్తుందండి? ఎంత వస్తుందమ్మా 4840 వస్తుంది. ఇది రెండో సంవత్సరం వడ్డీ. ఇది ఎంతమ్మా రెండో సంవత్సరం వడ్డీ. మొదటి సంవత్సరం వడ్డీ 4200. సో 4840 ప్లస్ 4200 ఎంత వస్తుందండి? 9040. సో మీ రెండవ సంవత్సరం అంటే 2 సంవత్సరాలకు కలిపి మొత్తం చక్ర వడ్డీ రూపంలో 9040. ఈ 9040 అనేది వడ్డీ మాత్రమే. క్వశ్చన్ నెంబర్ 23. ద లెంత్ ఆఫ్ ఎ rectangular blackboard is 8 meters more than its breadth. ఫస్ట్ అంటే దీర్ఘ చతురస్రాకార బ్లాక్ బోర్డ్ యొక్క పొడవు దాని వెడల్పు కంటే 8 మీటర్లు ఎక్కువ అన్నాడు. అంటే ఎల్కి బికి మనకు 8 మీటర్లు డిఫరెన్స్ ఉండాలి. సో 8 మీటర్ల డిఫరెన్స్ ఉండేటువంటి ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయో చూసుకోండి. 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒక స్టేట్మెంట్ ద్వారా ఇమీడియట్గా 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేశా. చూద్దాం నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటో చూద్దాం. ఇఫ్ ఇట్స్ లెంత్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 7 meters అండ్ ఈజ్ బ్రెత్ ఈజ్ డిక్రీజ్డ్ బై 4 meters, ఇట్స్ ఏరియా రిమైన్స్ అన్చేంజ్డ్. అంటే ఆ చేంజెస్ చేసిన తర్వాత కూడా ఎటువంటి ఏరియా మారదంట. అంటే పొడవును 7 మీటర్లు పెంచి వెడల్పు 4 మీటర్లు తగ్గిస్తే వైశాల్యం మార్చబడదు. అంటే వైశాల్యంలో ఎటువంటి మార్పు లేదు అన్నాడు. సార్ అయితే ఆ బ్లాక్ బోర్డ్ యొక్క పొడవు వెడల్పు కనుక్కోండి. అమ్మ ఇక్కడ 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేసాం, ఇంకో 2 ఉన్నాయి. ఒకదాన్ని ట్రై చేద్దాం, అది సాటిస్ఫై అయితే అదే మీ ఆన్సర్ అవుతుంది, అది సాటిస్ఫై అవ్వకపోతే ఇంకోటి మీ ఆన్సర్ అవుతుంది. 2 చెక్ చేయాల్సిన అవసరం లేదు. చూడమ్మా 7 పెంచాం, దీన్ని 7 పెంచితే ఎంత అవుతుందండి? 31 అవుద్ది. దీన్ని 4 తగ్గిస్తే ఎంత అవుద్దామా? 12 అవుతుంది. అంటే విషయం ఏంటంటే 31 × 12 ఎంతైతే వస్తుందో 24 × 16 కూడా అంతే రావాలి. ఓకేనమ్మా? 7 పెంచాను, 4 తగ్గించాను. సో ఇక్కడ మనకు చూడండి మల్టిప్లై చేసి సర్కట్ చేయొద్దు. 4 × 6 అంటే ఎంత వస్తుంది? 4 వస్తుంది. అంటే మనకి యూనిట్ డిజిట్ ఇక్కడ 4 వస్తుంది, ఇక్కడ యూనిట్ డిజిట్ ఏమొస్తుందంటే 2 వస్తుంది. మరి ఈ 2 సమానం అవుతాయా? అవో. అంటే మొదటి ఆప్షన్ కూడా ఎలిమినేట్ చేయొచ్చు. 3 ఆప్షన్స్ ఎలిమినేట్ చేస్తే ఆటోమేటిక్గా మీ ఆన్సర్ ఆప్షన్ డి అవుతుంది. మళ్ళీ ఆప్షన్ డిని చెక్ చేయాల్సినటువంటి అవసరం లేదు. చాలామంది ఎక్స్ అనుకుంటారు, సో ఎక్స్ ఇంటూ వై అనుకుంటారు, లేదంటే ఎల్ ఇంటూ బి అనుకుంటారు. దాని తర్వాత ఎల్ ప్లస్ ఏ టు బి మైనస్ 4 సర్కట్ చేస్తారు. అలా చేయాల్సినటువంటి అవసరం లేదు, మీరు కావాలని చెక్ చేసుకోండి. సో 28 × 20, సో 28 × 20 ఈజ్ ఈక్వల్ టు దీన్ని 7 ఇంక్రీజ్ చేస్తే 35, దీన్ని 4 డిక్రీజ్ చేస్తే 16. మీరు ట్రై చేయండి. 7 5s are 7 4s are 4 4s are, సో రిమైండర్ ఈస్ 20. ఎగ్జాక్ట్లీ సాటిస్ఫై అవుతుందా లేదా కావాలని చెక్ చేసుకోండి. 7 5s are 7 4s are 5 1s are 5 4s are 4 4s are 16 నా ఎగ్జాక్ట్లీ సాటిస్ఫైడ్. కానీ ఎగ్జామ్లో ఇలా మీరు మళ్ళీ క్రాస్ వెరిఫై చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆల్ ఆఫ్ యూ క్లియర్ అండి? వెరీ గుడ్. సో నెక్స్ట్ క్వశ్చన్. ద కాస్ట్ ఆఫ్ papering the 4 walls of a room is 475 rupees. Each one of the length, breadth and height of another room is double that of this room. The cost of papering the walls of the new room is what? ఒక గది యొక్క 4 గోడలకు కాగితం వేయడానికి 475 రూపాయలు ఖర్చు అవుతుంది. సో మరొక గది యొక్క పొడవు, వెడల్పు మరియు ఎత్తు ప్రతి ఒక్కటి కూడా ఆ గది కంటే రెట్టింపు. సో ఈ కొత్త గది గోడలకు కాగితం వేయడానికి అయ్యే ఖర్చు ఎంత? ఒక్కసారి మీరు గమనిస్తే 4 గోడలకి 4 గోడల వైశాల్యం, 4 గోడల వైశాల్యానికి ఫార్ములా ఏంటంటే ద ఏరియా ఆఫ్ 4 walls ఆఫ్ ఎ రూమ్ ఈజ్ నథింగ్ బట్ 2 × L + B × H. 2 × L + B × H. సో 2 × L + B × H. ఒక్కసారి మీరు గమనిస్తే ఏం చేయాల్సిన అవసరం లేదు. ఒరిజినల్ కాస్ట్ 475 రూపీస్ అయింది, అంటే ఒరిజినల్ వాల్స్కి, అంటే ఒరిజినల్ రూమ్. ఓకేనమ్మా? ఓల్డ్ రూమ్. సో జనరల్గా ఎగ్జిస్టింగ్ రూమ్కి ఖర్చు 475 అయింది. అదే మరొక గది పొడవుని, వెడల్పుని, ఎత్తుని ప్రతిదాన్ని కూడా రెట్టింపు చేస్తే, ఉన్నదాన్ని రెట్టింపు చేస్తే, ఇక్కడ విషయం ఏంటంటే L + B ఈ 2 సమ్మేషన్లో ఉన్నాయి, ఒకటి మాత్రం ప్రొడక్ట్లో ఉంది. అంటే ఇక్కడ మనకు దీన్ని 2 రెట్లు చేస్తే, దీన్ని 2 రెట్లు చేస్తే ఈ ఎడిషన్లో ఉంది కాబట్టి దీంతో మల్టిప్లై అవ్వదు. కానీ ఇది 2 యాడ్ చేసిన తర్వాత హెచ్తో మల్టిప్లై చేస్తే మనకు వాల్యూ 4 టైమ్స్ అవుతుంది. అంతే కదా? దీన్ని 2 parts అనుకుందాం. 2 × 2 ఇది 2 parts + 2 parts. ఓకేనమ్మా? సో కానీ ఇక్కడ హెచ్ ఉంది, అంటే దీంతో మల్టిప్లై చేసినప్పుడు మనకు 2 × 2 4 టైమ్స్ అవుతుంది. మొత్తం కాస్ట్ 4 టైమ్స్ అవుతుంది. అంటే 475 × 4 టైమ్స్ అవుతుంది. ఓకేనమ్మా? అంటే మీరు
సో జనరల్గా కూడా బుకీస్ ఆన్సర్స్లో వాడు సో దీన్ని ఎక్స్ అనుకుంటారు, దీన్ని లేదంటే దీన్ని ఇలానే ఈజ్ ఈక్వల్ టు ఓకేనమ్మా. సో మళ్ళీ దీన్ని రెట్టింపు చేసి 2L, దీన్ని రెట్టింపు చేసి 2B, దీన్ని రెట్టింపు చేసి 2H అని చేసి సర్కస్ చేస్తారు. అలా చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా చెప్పొచ్చు 4 టైమ్స్ అవుతుందని. సో 475 into 4 మళ్ళీ సర్కస్ చేయొద్దు. 475 into 2 అంటే 475 into 2 950, 950 into 2 1900. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 1900. డైరెక్ట్గా ఆన్సర్ మనం అటాక్ చేయొచ్చు. చాలామంది ఏమనుకుంటారంటే సో ప్రతి ఒక్కటి రెట్టింపు అవుతుంది కాబట్టి ప్రైస్ కూడా రెట్టింపు అవుతుంది, 950 కూడా ఆప్షన్ ఉంది, చాలామంది ఇది అనుకుంటారు, కానీ ఇది రాంగ్. ఎందుకంటే ఇక్కడ సో ఇది కూడా ప్లస్లో ఉన్నప్పుడు మనం చేయొచ్చు, కానీ ఇది మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి ఇది ఇంటూ ఇదే అప్పుడు మనకు 2 into 2 4 టైమ్స్ అవుతుంది. ఉన్న కాస్ట్ 4 టైమ్స్ రెట్టింపు అవుతుంది, 4 టైమ్స్ పెరుగుతుంది. అంటే 475 into 4. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 1900. సో ఆప్షన్ డి అనేది మీ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ హెమిస్పెరికల్ బౌల్ ఆఫ్ ఇంటర్నల్ రేడియస్ 12 centimeters contain liquid. This liquid is to be filled into cylindrical container of diameter 4 centimeters and height 3 centimeters. The number of containers, underline this word. So that is necessary to empty the bowl. అంతర్గత వ్యాసార్థం 12 సెంటీమీటర్ల గల ఒక అర్ధ గోళాకార గిన్నెలో ద్రవం ఉంటుంది. ఈ ద్రవాన్ని 4 సెంటీమీటర్ల వ్యాసం మరియు ఎత్తు 3 సెంటీమీటర్లు కలిగినటువంటి స్తూపాకార కంటైనర్లో నింపాలి. గిన్నెని ఖాళీ చేయడానికి అవసరమైన కంటైనర్ల సంఖ్య మీకు చాలా క్లియర్గా చెప్తున్నాను. సంఖ్య ఎప్పుడైనా అడిగినప్పుడు n ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ద బిగ్ ఫిగర్ బై వాల్యూమ్ ఆఫ్ ద స్మాల్ ఫిగర్. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఎన్ని నెంబర్ ఆఫ్ అని అడిగినప్పుడు వాల్యూమ్ ఆఫ్ ద బిగ్ ఫిగర్ బై వాల్యూమ్ ఆఫ్ ద స్మాల్ ఫిగర్. ఓకేనండి. సో వాల్యూమ్ ఆఫ్ ద బిగ్ ఫిగర్, ఇక్కడ స్పెరికల్ హెమిస్పెరికల్ బౌల్ అనేది సో బిగ్ ఫిగర్. ఓకేనమ్మా. సో బిగ్ ఫిగర్ దాని యొక్క వాల్యూమ్. సో అమ్మ హెమిస్పెరికల్, సో అర్ధ గోళాకారం ఫార్ములా ఏంటమ్మా? అర్ధ గోళాకారానికి 2/3 pi r cube, 2/3 pi r cube. సో 2/3 pi r cube. సో r అంటే ఎంత ఇచ్చాడమ్మా? 12 సెంటీమీటర్స్ ఇచ్చాడు. r అంటే ఎంత ఇచ్చాడమ్మా? 12 సెంటీమీటర్స్ ఇచ్చాడు. అంటే 12 into 12 into 12, 12 into 12 into 12. సో దిస్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ద బిగ్ ఫిగర్, వాల్యూమ్ ఆఫ్ ద బిగ్ ఫిగర్. సో దీన్ని మనము సో ఏ కారంలో మనకు స్తూపాకారము అంటే సిలిండ్రికల్ ఆకారము. సో అంటే ఏమవుతుందమ్మా? ఫార్ములా ఏమవుతుందండి? సో పై r square h, పై r square h, పై ఇంటూ r square. r అంటే ఎంతమ్మా ఇక్కడ? సో మనకు వ్యాసం 4 సెంటీమీటర్లు ఇచ్చానండి. అప్పుడు వ్యాసం 4 సెంటీమీటర్లు అంటే వ్యాసార్థం 2 సెంటీమీటర్లు కదమ్మా? వ్యాసార్థం 2 సెంటీమీటర్లు. పై r square అన్నాడు, పై r square. హెచ్ అన్నాడు. ఎత్తు ఎంతమ్మా? ఎత్తు ఎంత ఇచ్చాడు? 3 సెంటీమీటర్లు ఇచ్చాడు. సో పైకి పై క్యాన్సిల్ చేసినట్లయితే 2 2s are 4, 4 3s are 12, 12కి 12 క్యాన్సిల్ చేసినట్లయితే 3 1s are 3 4s are. ఓకేనమ్మా. సో 2 4s are ఎంతమ్మా? 8. సో 2 4s are 8, 8 12s are 96. అంటే మనం మొత్తం ఎన్ని ప్రిపేర్ చేయగలం అండి? 96 ప్రిపేర్ చేయగలం. సో అర్ధగోళాకార గిన్నెలో ఉన్నటువంటి ద్రవాన్ని మనం 96 స్తూపాకారంలో ఉన్నటువంటి సో గిన్నెలతో మనం బయటికి దాన్ని ఎంటీ చేయగలం. అలా ఫీ క్లియర్ అండి. అదే నెక్స్ట్ క్వశ్చన్, ఏ మెటల్ క్యూబ్ ఆఫ్ ఎడ్జ్ 12 centimeters is melted and formed into 3 smaller cubes. If the edges of 2 smaller cubes are 6 centimeters, 8 centimeters, find the edge of the third smaller cube. సో మెల్టెడ్ ఈజ్ వర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. మెల్టెడ్ కరిగించి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మెల్టెడ్ అనే వర్డ్ కానీ కరిగించి అనే వర్డ్ కనిపించినప్పుడు వాల్యూమ్ ఆఫ్ ద ఒరిజినల్ ఫిగర్ విల్ బీ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ద న్యూ ఫిగర్స్. ఓకేనమ్మా. అంటే ఇక్కడ మనం ఒక ఫిగర్ని, ఒక బొమ్మని కరిగించి 3 చిన్న చిన్న బొమ్మలుగా తయారు చేస్తున్నాం. ఇక్కడ ఎటువంటి వేస్టేజ్ లేదు కనుక ఘన పరిమాణాలు సమానం అవుతాయి, వాల్యూమ్స్ సమానం అవుతాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మెల్టెడ్ కరిగించి అని ఇస్తే సో మనకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఘన పరిమాణాలు సమానం అవుతాయి. కొన్నిసార్లు సో అలా అడగడు, మల్చి అంటాడు. అంటే ఒక ఫామ్ ఆఫ్ ఫిగర్ని కట్ చేసి మరొక ఫామ్ ఆఫ్ ఫిగర్తో ఫామ్ చేశారంటాడు. అంటే ఒక తీగని తీసుకొని ఒక తీగ ఫస్ట్ ఒక ఆకారంలో పెడతారు, దాన్ని మెల్ట్ అంటే దాన్ని ఏమంటాం తీసేసి ఆ ఆకారం తీసేసి అదే వైర్తో మరొక ఆకారంలో ఫిగర్ని ప్రిపేర్ చేస్తారు. అప్పుడు సో చుట్టుకొలతలు సమానం అవుతాయి, పెరిమీటర్స్ ఈక్వల్ అవుతాయి. కానీ కరిగించి అని ఇస్తే మాత్రం ఘన పరిమాణాలు సమానం అవుతాయి. సో క్యూబ్ ఘన పరిమాణం ఏంటమ్మా? సో ఘన పరిమాణం ఏంటండి? సో ఏ క్యూబ్ అంటే 12 క్యూబ్. సో 12 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు చిన్నవి ఏంటమ్మా? ఇక్కడ చిన్నవి ఏంటమ్మా? 6 క్యూబ్ ఒకటి, 8 క్యూబ్ ఒకటి. మూడోది తెలుసా అండి మీకు? తెలియదు. సో మూడోది తెలియదు కాబట్టి సమ్ ఎక్స్ క్యూబ్ అనుకుందాం. సో మరి ఇప్పుడు మనకి ఎక్స్ అంటే ఎక్స్ వాల్యూ అడుగుతున్నాడు. సో 12 క్యూబ్ అంటే 1728. 12 క్యూబ్ అంటే ఏంటమ్మా? 1728. 6 క్యూబ్ అంటే 212, 216 ప్లస్ 512 728.
728 1728 నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే 1000 వస్తుంది. ఎక్స్ క్యూబ్ అంటే 1000, ఎక్స్ అంటే 10. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ అమ్మా 10 సెంటీమీటర్స్. ఇది 1728 వస్తుందండి. 6 క్యూబ్ అంటే 216 అమ్మా. 8 క్యూబ్ అంటే 512 అండి. ఎక్స్ క్యూబ్ మనకు కావాలండి, ఎక్స్ వాల్యూ మనకు కావాలి. సో ఒకసారి మీరు చూస్తే 728ని సబ్ట్రాక్ట్ చేస్తే ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ 1000 అండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్ 10. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్ 10. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ బి. Question number 27. The divisor is 25 times the quotient and 5 times the remainder. If the quotient is 16 and the dividend is what? So we know ఇది డివిడెండ్ అండి, డివైడెడ్ కాదు డివిడెండ్. ఓకేనమ్మా. సో అయితే ఇబాజ్యం ఎంత, ఒకసారి మీరు చూడమ్మా. సో ఒకసారి మీకు తెలుసు కదా డివిజన్ సమ్ తెలుసు కదా, మీ అందరికి కూడా డివిజన్ సమ్ తెలుసు. సో డివిడెండ్ అంటే డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్. ఓకేనమ్మా. సో ఇబాజ్యము ఈజ్ ఈక్వల్ టు, ఓకేనమ్మా. సో డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్. సో చూడమ్మా, ద డివైజర్ ఇస్ 25 టైమ్స్ ద కోషెంట్ అన్నాడు. కోషెంట్ ఎంత ఇచ్చున్నాడంటే 16 ఇచ్చున్నాడు. భాగాఫలం 16 ఇచ్చున్నాడు. సో దానికి ఎన్ని రెట్లు అంటే 25 రెట్లు అండి. భాగాఫలానికి 25 రెట్లు. 25 ఇంటూ 16, 25 16 సార్లు, 400 ఎంతమ్మా 400. 100కి 4 25లు ఉంటాయి. 16కి 16 ఇంటూ 25 అంటే 400. శేషం ఎంతమ్మా, మరియు శేషమునకు 5 రెట్లు. సో శేషముకు 5 రెట్లు అన్నాడు కాబట్టి శేషం ఎంత అయి ఉండాలి, 5 రెట్లు అన్నాడు కాబట్టి బై 5 చేయండి. బై 5 చేస్తే ఎంతమ్మా 80. శేషం ఎంతమ్మా 80. ఇప్పుడు చూడండి, ఈ డివైజర్ అనేది శేషానికి 5 రెట్లు అంతే కదా. 80 ఇంటూ 5 అంటే 400 కదా. బాగా ఫలానికి 25 రెట్లు. 25 ఇంటూ 16 అంటే 400. సో మనకు కావాల్సింది, సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటమ్మా డివిడెండ్ ఇబాజ్యము ఎంత. సో 400 ఇంటూ 16 డివైజర్ ఇంటూ ఏంటమ్మా కోషెంట్. సో 400 ఇంటూ 16 అండి. 400 ఇంటూ 16 ఎంతమ్మా 6400. 6400 ప్లస్ 80 6480. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 6480. సో ఆప్షన్ బి అనేది మీ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఏ స్టూడెంట్ వాస్ ఆస్క్డ్ టు డివైడ్ ఏ నెంబర్ బై 6 and add 12 to the quotient. He, however, first added 12 to the number and then divided by 6, getting 112 as the answer. The correct answer should have been what? విషయం ఏంటంటే, ఒక విద్యార్థి ఒక సంఖ్యను 6 ద్వారా విభజించి వచ్చిన భాగాఫలానికి 12 కలిపాడు. అయినప్పటికీ సో అతను మొదట 12కు సంఖ్యను జోడించి దానిని 6 ద్వారా విభజించినప్పుడు 112 సమాధానంగా పొందాడు. అయితే అసలు సరైన సమాధానం ఏంటి? జనరల్గా అసలు చేయాల్సింది ఏంటంటే, ఒక సంఖ్య తీసుకొని దాన్ని 6తో భాగించి 12 కలపాలి. వచ్చిన భాగాఫలానికి 12 కలపాలి. అది కరెక్ట్ ఆన్సర్. కానీ ఆ స్టూడెంట్ ఏం చేసిండు, అలా చేయలేదు. ఏం చేసిండు, ముందు 12 జోడించి దాని తర్వాత 6తో విభజించాడంట. అయితే అతను 112 ఆన్సర్ వచ్చింది. అదే మనం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్ ప్రకారం చేస్తే, కరెక్ట్గా చేస్తే అతనికి ఆన్సర్ ఎంత వచ్చి ఉండేది అని అడిగాడు. సరే చూద్దాం ఫస్ట్. సో ఒక సంఖ్య, ఆ సంఖ్య ఏంటో తెలియదు, ఎక్స్ అనుకుందాం. ఓకేనమ్మా. సో ఎక్స్కి 12 కలిపాడు. 12 కలిపి 6తో భాగించాడు. 12 కలిపిన తర్వాత 6తో భాగించాడు. భాగిస్తే ఎంత అవుతుందండి 112 వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సంఖ్య ఏంటో తెలుసుకుందాం. ఈ 6 అవతల పోతే 672 అవుతుంది. 12 తీసేస్తే 660 అవుతుంది. అంటే ఎక్స్ వాల్యూ ఎంతమ్మా 660. ఎక్స్ వాల్యూ ఎంత 660. అంటే అసలు సంఖ్య 660. సో మనము ఇప్పుడు సరైన సమాధానం కావాలి కాబట్టి ఏం చేయాలంటే, ఒక విద్యార్థి ఒక సంఖ్యను 6 ద్వారా విభజించాలి. ఫస్ట్ ఏం చేయాలి, 6 ద్వారా విభజించాలి. 6 ద్వారా విభజించి వచ్చిన భాగాఫలానికి, ఇప్పుడు భాగాఫలమే కదా వచ్చేది, వచ్చిన భాగాఫలానికి ఏం కలపాలి, 12 కలపాలి. సో 110 ప్లస్ 12 122. సో మీ ఆన్సర్ ఎంత రావాలి, సరైన సమాధానం ఎంత రావాలి, 122 రావాలి. ఆప్షన్ బి అనేది మీ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. పైప్ ఏ కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 3 hours. Due to leakage at the bottom of the tank, the full tank can be emptied in 12 hours. ఓకేనమ్మా. ఓన్లీ లీకేజ్ ఉండడం వల్ల ఒక ఫుల్ ట్యాంక్ 12 అవర్స్లో ఎంప్టీ చేయగలదు. వెన్ పైప్ ఏ ఈస్ టర్న్డ్ ఆఫ్, అంటే పైప్ ఏ లేనప్పుడు, సో ఓన్లీ లీకేజ్ ఉంటే మాత్రం 12 అవర్స్ పడుతుంది. పైప్ బి ఈజ్ అన్ అవుట్లెట్ పైప్ అటాచ్డ్ టు ద ట్యాంక్ విచ్ వర్క్స్ ఎట్ ద ట్వైస్ ద స్పీడ్ ఆఫ్ ద లీకేజ్. సో లీకేజ్ ద్వారా ఎంత వాటర్ అయితే పోదో, బి ద్వారా అంతకంటే ఎక్కువ వాటర్. ఎంత ఎక్కువ అంటే డబల్, ట్వైస్ వేగంతో బయటికి పోయింది. ఫైండ్ ద టైమ్ రిక్వైర్డ్ టు ఫిల్ ద ట్యాంక్ వెన్ బోత్ ద పైప్స్ ఆర్ ఓపెన్ సైమల్టేనియస్లీ. పైప్ ఏ 3 గంటల్లో ట్యాంక్ నింపగలదు. ట్యాంక్ దిగువన లీకేజ్ కారణంగా పైప్ ఏ ఆపివేసినప్పుడు పూర్తి ట్యాంక్ని 12 గంటల్లో ఖాళీ చేయగలదు.
పైప్ బి అనేది ట్యాంకుకు అనుసంధానించాలని ఖాళీ చేసే పైపు ఇది లీకేజ్కి 2 రెట్లు వేగంతో పనిచేస్తుంది. 2 పైపులు ఒకేసారి తెరిచినప్పుడు ట్యాంక్ నింపడానికి అవసరమైనటువంటి సమయాన్ని కనుగొనండి. కానీ 2 పైపులే కాదు, లీక్ను కూడా మనం పైపే అనుకుంటాం, లీక్ను కూడా ఒక పైపే అనుకుంటాం. చూడండి, ఒకసారి మీకు డయాగ్రామ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది ఒక ట్యాంక్. ఈ ట్యాంక్కి ఓన్లీ పైప్ ఏ మాత్రమే ఉన్నట్లయితే, పైప్ ఏ అనేది నింపే పైప్ మాత్రమే ఉండే మాటైతే ఎన్ని అవర్స్ పడుతుందంటే 3 అవర్స్ పడుతుంది, పైప్ ఏ మాత్రమే ఉన్నట్లయితే. సో ఒక పైప్ ఏని తీసేసి ఓన్లీ లీక్ మాత్రమే ఉన్నట్లయితే, లీక్ను కూడా మనం ఒక పైప్గా కన్సిడర్ చేయాలి. దెన్ దాన్ని సి పైప్ అనుకుంటున్నాను, ఆ పైప్ని ఏమనుకుంటున్నాను, సి పైప్ అనుకుంటున్నాను. ఓన్లీ లీకేజ్ మాత్రమే ఉన్నట్లయితే ఎన్ని అవర్స్ పడుతుందంటే 12 అవర్స్ పడుతుందంట. ఎన్ని అవర్స్ పడుతుంది? 12 అవర్స్ పడుతుంది, లీక్ మాత్రమే ఉంటే. సరే, వాడు ఇంకొక పైప్ చెప్తున్నాడు, లీకు కాకుండా మరో ఎంటీ పైప్ ఉందంట, మరో ఎంటీ చేసే పైప్ ఉందంట, ఖాళీ చేసే పైప్ ఉందంట. అది బి అనుకుందాం. ఈ లీకు ఎన్ని గంటల్లో అయితే ఎంటీ చేస్తుందో దానికన్నా, అంటే లీక్ యొక్క ఎఫిషియన్సీ కన్నా కూడా ఈ ఖాళీ చేసే పైపు ట్వైస్ రెట్టింపు వేగంతో పనిచేస్తుందంట. అంటే రెట్టింపు వేగంతో పనిచేసేటప్పుడు మరి లీక్కే 12 గంటలు పడితే లీక్ కన్నా ఖాళీ చేసే పైపు 2 రెట్లు వేగంతో పనిచేస్తుంది. అప్పుడు కాలం ఏమవ్వాలి? సగం అవ్వాలి. అంటే బి పైపు, ఖాళీ చేసే పైపు 6 గంటల్లో ఖాళీ చేస్తుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, సో ఇవన్నీ కూడా ఉన్నట్లయితే ఎన్ని గంటల్లో ట్యాంక్ నింపడానికి ఫైనల్గా ట్యాంక్ ఫిల్ అవ్వాలి. సో ఫైండ్ ద టైం రిక్వైర్డ్ టు ఫిల్ ద ట్యాంక్. చూద్దాం. ఇక్కడ 2 పైపులు కాదు, లీక్ కూడా ఒక పైపే, గుర్తుపెట్టుకోండి. సో ఒకసారి మీరు జాగ్రత్త చూడమ్మా. ఏ అలోన్ ఎన్ని గంటలమ్మా? ఏ అలోన్ ఎన్ని గంటలండి? సో 3 గంటలు. సో బి అలోన్ వాడేయచ్చు. బి అలోన్ ఎన్ని అవర్స్ పడుతుందమ్మా మనకు? బి అలోన్ ఎంటీ చేయడానికి 6 అవర్స్ పడుతుంది. సి నేను ఎంటీ ట్యాంక్, సి అనేది ఏంటమ్మా? లీక్ను కూడా ఒక పైపుగా కన్సిడర్ చేస్తున్నాం, 12 గంటలు పడుతుంది. ముందు ట్యాంక్ కెపాసిటీ అంటే ఎల్సిఎం. 3కి 6కి 12కి ఎల్సిఎం ఎంతమ్మా? 12, కసాగు 12, అంటే ట్యాంక్ కెపాసిటీ 12. సో 3వ టేబుల్లో 12 ఎన్నిసార్లు పోతుందండి? 4 సార్లు పోతుంది. సో ఇది నింపే పైప్ కాబట్టి ప్లస్ తీసుకుంటున్నాను. నీళ్లు వస్తున్నాయి మనకు. సో గంటకి 4 లీటర్లు వస్తున్నాయి. బి పైప్ ద్వారా గంటకు 2 లీటర్స్ బయటికి పోతున్నాయి. సో సి పైప్ ద్వారా గంటకు 1 లీటర్ బయటికి పోతుంది. 12 అంటే ఇక్కడ మూడింటిని ఒకేసారి ఆన్ చేసినట్లయితే, సార్ 2 ఇచ్చారు కదా సార్, 3 అంటే ఏంటి సార్ మీరు అంటారా? లీక్ను కూడా ఒక పైప్ అనుకోవాలి, అది ఖాళీ చేసే పైప్ అనుకోవాలి. సో ఇప్పుడు మీరు చూడండి, మూడింటిని ఒకేసారి ఓపెన్ చేస్తే 4 లీటర్లు వస్తున్నాయి, 3 లీటర్లు పోతున్నాయి. 4 వస్తున్నాయి, 3 పోతున్నాయి. అంటే 4 వచ్చి 3 పోవడం అంటే ట్యాంక్లో ఫైనల్గా ఎన్ని మిగులుతాయండి? మూడింటిని ఒకేసారి ఆన్ చేస్తే, సో ఏ ప్లస్, బి మైనస్, సి మైనస్, మూడింటిని ఒకేసారి ఆన్ చేస్తే గంటకి 1 లీటర్ వస్తుంది. గంటకు 1 లీటర్ చెప్పున 12 లీటర్లు నింపడానికి ఎన్ని గంటల సమయం పడుతుంది? 12 గంటల సమయం పడుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 12 అవర్స్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. A can complete a piece of work in 4 days. B takes double the time taken by A. C takes double the time taken by B. D takes double the time taken by C to do the same task. They are paid in group of 2 each. ఇద్దరు కలిసి ఒక పేరుగా ఫామ్ అయ్యారు. One pair takes 2/3 of the time needed by the second pair to complete the work. ఒక పేరు మిగతా సెకండ్ పేర్ తీసుకునే టైంలో 2/3 టైం తీసుకుంటారు. సో విచ్ ఇస్ ద ఫస్ట్ పేర్? ఫస్ట్ జత ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడ మొత్తం 4 ఉన్నారండి. ఇక్కడ జాగ్రత్తగా వినాలి మీరు, 4 ఉన్నారు. సో ఏ, బి, సి, డి. జాగ్రత్తగా వింటే అయిపోద్దండి. డి. సో ఏ ఎన్ని గంటల్లో పని చేయగలమో? 4 డేస్లో పని చేయగలడు. సో బి డబుల్ ద టైం అన్నాడు టేకెన్ బై ఏ. అంటే ఏకి ఎంత టైం అయితే పడుతుందో బికి డబుల్ టైం పడుతుంది. అంటే 8 డేస్లో చేయగలడు. సికి బికి పట్టే సమయంలో 2 రెట్లు, అంటే 16 రోజులు పడుతుంది. డికి మళ్ళా రెట్టింపు, అంటే 32 రోజులు పడుతుంది. సో ఎల్సిఎం ఎంతమ్మా? 32. ఎల్సిఎం ఎంత అంటే 32 మొత్తం పని 32 యూనిట్స్ ఉంది. సో ఏ 4 రోజులు ఫినిష్ చేయగలడు. ఏ 4 రోజులు ఫినిష్ చేయగలడు కాబట్టి రోజుకి ఎన్ని చేయగలడమ్మా? 8 చేయగలడు. 4 8లు, 8 4లు, 16 2లు, 32 1లు. అంటే ఏ సామర్థ్యం 8 పనులు, బి సామర్థ్యం 4 పనులు, సి సామర్థ్యం 2 పనులు, డి సామర్థ్యం 1 పని. ఓకేనండి? అదే. ఇప్పుడు ఒకసారిగా మీరు గమనించినట్లయితే ఇద్దరు జతలుగా ఫామ్ అయ్యారు. మొదటి జత అని అడుగుతున్నారు. మొదటి జత ఎంతైతే సమయం తీసుకుంటారో, మొదటి జత తీసుకున్న సమయంకి రెండో జత 2/3 తీసుకోవాలి. 2/3 ఆఫ్ ద రెండో జత.
ఓకేనమ్మా. అంటే ఇక్కడ విషయం ఏం మీరు గమనించినట్లయితే ఒకటి ఎక్కువ ఉంది తీసుకోవాలి, ఒకటి తక్కువ ఉంది తీసుకోవాలి. సో ఇప్పుడు నేను 8 అనేది ఎక్కువ కదా, తక్కువ ఉంది ఏంటి 1. నేను 8, ఒకటి ఎక్కువ ఉంది ఒకటి తక్కువ ఉంది ఎందుకు తీసుకోవాలంటే 2 ఎక్కువే తీసుకుంటే అప్పుడు సమానం అవ్వడానికి ఛాన్స్ ఉండదు. ఎప్పుడైనా కూడా ఒక జతగా ఫామ్ అయ్యేటప్పుడు ఒక బాగా పనిమంతుడుతో ఒక వీక్ పర్సన్ యాడ్ చేస్తే అప్పుడు సాధ్యమవుతుంది ఇద్దరు కూడా ఈక్వల్ చేయడానికి. ఓకేనమ్మా. అందుకని నేను ఒకటి ఎక్కువ ఉన్నదాన్ని ఒకటి తక్కువ ఉన్నదాన్ని తీసుకుంటున్నాను. 8 + 1 ట్రై చేస్తున్నాను. 8 1 ఎంతమా 9. సో మొత్తం ఎంతమా 32 పనులు. సో 32 పనులని రోజుకు 9 లెక్క చేస్తే ఎంత సమయం అయితే పడుతుందో దాంట్లో 2/3 సమానం అవ్వాలి. 32 బై అమ్మ ఏడీ పోతే ఇంక మిగతా వాళ్ళు ఎవరు, బీసీ అంటే 6. ఈ 2 సమానం అవుతున్నాయో చూద్దాం. సో 9వ టేబుల్లో 9 ఒకసార్లు, 3 6 18 కదా, 9 2 సార్లు, 2కి 2 క్యాన్సిల్ అవుతే 32 సమానమైంది కదా. ఎస్. సో యువర్ ఆన్సర్ ఈజ్ వాట్, ఏడి. మొదటి పేరు ఏడి. మొదటి పేరునే ఎందుకు తీసుకున్నారు సార్ అంటే ఒకళ్ళు ఎక్కువ ఉన్న సామర్థ్య పర్సన్ తీసుకున్నా, ఒకళ్ళు తక్కువ ఉన్నదాన్ని తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు సార్, అలానే ఎందుకు తీసుకున్నారు? సో మనకు 2/3 సమానం అవ్వాలి. మరి A + B 12 తీసుకుంటే మిగతా వాళ్ళు ఇద్దరు కలిస్తే 3 చేయగలరు. వీళ్ళు రోజుకు 12 చేస్తే వాళ్ళు 3 చేయగలరు. 12 చేస్తే 3 చేస్తే సాధ్యమవుతుంది. వీళ్ళకి చాలా తక్కువ టైం పడుతుంది, వీళ్ళకి చాలా ఎక్కువ టైం పడుతుంది. అప్పుడు 2/3 అంటే 66.66 సాధ్యమవుతా? అలా తీసుకోకూడదు. అందుకనే ఒకళ్ళు ఎక్కువ సామర్థ్యం ఉన్న వాళ్ళని తీసుకున్నా, మరొకరు తక్కువ సామర్థ్యం ఉన్న వాళ్ళతో ట్రై చేశా. ఎస్, ఇట్ ఈస్ సాటిస్ఫైడ్. ఆల్ ఆఫ్ యూ క్లియర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. So next question, if the numerator of a fraction is increased by 2 and the denominator is increased by 1, the fraction becomes 5/8. And if the numerator of the same fraction is increased by 3 and the denominator is increased by 1, the fraction becomes 3/4. What was the original fraction? So original fraction అంటే అడుగుతున్నారండి. త్రూ ఆప్షన్ ద్వారా వెళ్దామమ్మా, సో లవంని 2 పెరిగి, లవం 2 పెరిగితే చూడమ్మా, లవం 2 పెరిగితే ఎంత అవుతుందంటే 5 అవుతుంది. సో హారం 1 పెరిగితే అప్పుడు 8 అవుతుంది. 5/8 వస్తుంది ఇది. ఓకేనమ్మా, 5/8. ఇక చూడమ్మా, లవము 2 పెరిగి హారం 1 పెరిగితే 4/8 అవుతుంది. అంటే ఈ ఆప్షన్ కాదు. ఇక లవం 2 పెరిగి 6 అవుతుంది, హారం 1 పెరిగితే 8 అవుతుంది. అంటే 3/4 అవుతుంది. ఇది కూడా కాదు. 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేసేసా. 4వ ఆప్షన్లో ఏముందంటే డేటా ఇన్అడ్వికేట్ అన్నాడు. డేటా సరిపోదు అంటున్నాడు. డేటా సరిపోద్ది, డేటా ఆన్సర్ చేయగలం అంటే ఆన్సర్ చేయగలం కాబట్టి సో ఖచ్చితంగా ఈ ఆప్షన్ కూడా ఎలిమినేట్ చేయొచ్చు. ఇంకా సెకండ్ స్టేట్మెంట్ కూడా చూడాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఆన్సర్ క్లిక్ చేయొచ్చు. కాబట్టి మీరు ఒకవేళ 2 ఆప్షన్స్ ఉన్నప్పుడు మనం సెకండ్ స్టేట్మెంట్కి వెళ్తాం. కాబట్టి మీరు సెకండ్ స్టేట్మెంట్ చూసుకోవచ్చు. ఏంటమ్మా సెకండ్ స్టేట్మెంట్ ఏంటి? సో న్యూమరేటర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 3 అంటే 6 అవుద్ది. నెక్స్ట్ డినామినేటర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 1 అంటే 8 అవుద్ది. 6/8 అంటే 3/4ఏగా. ఎస్, 2 స్టేట్మెంట్ కూడా సాటిస్ఫై అయింది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ ఏ. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఆల్ ఆఫ్ యూ. జస్ట్ రీడ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఆల్ ఆఫ్ యూ. Raman scored 456 marks in an examination and Sita got 54% of the marks in the same examination, which is 24 marks less than the Raman. If the minimum passing marks in the examination is 34%, then how many more marks did Raman score than the minimum passing mark? Raman passing mark కన్నా ఎన్ని ఎక్స్ట్రా మార్క్స్ వచ్చాయని అడుగుతున్నారు. అసలు ఇక్కడ రామన్కి 456 మార్కులు ఎక్కువ వచ్చాయి. అదే పరీక్షలో సీతకి 54% మార్కులు ఎక్కువ వచ్చాయి. 54% ఎక్కువ కాదు, 54% మార్కులు వచ్చాయి. ఆ మార్కులు దేనికి సమానం అంటే ఆ వచ్చిన మార్కులు రామన్కి వచ్చిన మార్కుల కన్నా 24 మార్కులు తక్కువ అంట. అంటే ఇక్కడ సీతకి 54% మార్కులు వచ్చాయి, సీతకి 54% మార్కులు వచ్చాయి. ఆ 54% దేనికి సమానమయ్యా అంటే రామన్కు వచ్చిన మార్కుల కన్నా 24 తక్కువ. రామన్కు వచ్చిన మార్కుల కన్నా 24 మార్కులు తక్కువ. రామన్కి ఎన్ని మార్కులు వచ్చాయా అంటే 456 వచ్చాయి. ఆ 456లో ఒక 24ని తీసేయాలి. 24ని తీసేస్తే ఎంతమ్మా 432. అంటే ఇవి ఎవరికి వచ్చిన మార్కులు? సీతకు వచ్చిన మార్కులు. ఇవి ఎవరికి వచ్చిన మార్కులు? సీతకు వచ్చిన మార్కులు. సీతకు పర్సంటేజ్ ప్రకారం 54% వచ్చాయి, మార్కుల ప్రకారం 432 మార్కులు వచ్చాయి. అసలు పాస్ మార్కులకి ఎన్ని? పాస్ అవ్వాలంటే 34% రావాలి. పాస్ అవ్వాలంటే 34% రావాలి. పాస్ అవ్వాలంటే 34% రావాలి. పాస్ అవ్వాలంటే 34% రావాలి. అసలు పాస్ మార్కులు ఎన్నో కనుక్కుందాం. అప్పుడు పాస్ మార్కుల కన్నా రామన్కి ఎన్ని మార్కులు అధికంగా వచ్చాయో ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. పాస్ మార్కులు కనుక్కుందాం. 54% 432 అయినప్పుడు 34% ఎంత? ఒకసారి మీరు చూడండి, 54వ టేబుల్లో 8 సార్లు పోయింది. మీకెంట తెలుసా? అటు చూసినే చెప్పొచ్చు.
సో 850 అంటే 400, 8 4 అంటే 32. సో ఇది 8 సార్లు పోతుంది అంటే 34 ఇంటూ 8. అమ్మ కంగారు పడొద్దు. 8 ఇంటూ 30 240, 8 ఇంటూ 4 32. సో 32 ప్లస్ 240 అంటే ఎంత వస్తుందంటే 272 వస్తుంది. ఎంత వస్తుందమ్మా? 272 వస్తుంది. అంటే పాస్ మార్కులు అనేవి 272. అంటే 272 మార్క్స్ వస్తే పాస్ అయినట్టు. కానీ రామన్కి వచ్చిన మార్కులు ఎన్ని? 456. రామన్కి వచ్చిన మార్కులు ఎన్ని? 456. రామన్కి వచ్చిన మార్కులు 456. సో పాస్ మార్కులు 272. అంటే పాస్ మార్కుల కన్నా ఎన్ని ఎక్స్ట్రా వచ్చాయండి? ఎన్ని ఎక్స్ట్రా వచ్చాయి? ఇక్కడ ఒక 28 ఎక్స్ట్రా వచ్చాయి 300కి. సో అది 300 దాటి ఒక 156 ఎక్స్ట్రా వచ్చాయి. 156 ప్లస్ 156 ప్లస్ 28 అంటే 184 మార్క్స్ అధికంగా వచ్చాయి. పాస్ మార్కుల కన్నా రామన్కి 184 మార్క్స్ అధికంగా వచ్చాయి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. ఆన్ ఏ టెలివిజన్ ఆఫ్ ఏ బ్రాండ్ ఏ ద డిస్కౌంట్ ఈస్ 25%. And on television of brand B, the discount is 40%. The price of B after discount, so it is 2,250 greater than the price of A after discount. So what is the market price of A if the market price of B is the 35,000? బ్రాండ్ ఏ యొక్క టెలివిజన్ పై డిస్కౌంట్ 20% వస్తుంది, B పై 40% వస్తుంది. డిస్కౌంట్ తర్వాత B ధర ఎంత అంటే డిస్కౌంట్ తర్వాత ఏ ధర కంటే 2,250 ఎక్కువ. B ప్రకటన వేల 35,000 అయితే ఏ ప్రకటన వేల ఎంత? సో బి ప్రకటన వేల ఎంతమ్మా? 35,000. సో ఈ 35,000 మీద ఎప్పుడే కూడా డిస్కౌంట్ అనేది ప్రకటన వేల మీద లెక్కెడతాం, మార్కెట్ ప్రైస్ మీద లెక్కెడతాం. డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంతమ్మా? 40%. 40% అంటే 10% అంటే 3,500. 10% అంటే 3,500. 20% అంటే 7,000. సో 40% అంటే 7,000 7,000 14,000. ఇప్పుడు రాయితీ తీసేస్తే, ప్రకటన వేళలో రాయితీ తీసేస్తే మనకి ఎంత వస్తుందండి? 21,000 వస్తుంది. మనకి ఎంత వస్తుందమ్మా? 21,000. అంటే డిస్కౌంట్ తర్వాత ఇది, డిస్కౌంట్ తర్వాత 21,000. ఇది ఏ ఆర్టికల్ అమ్మా? బి బ్రాండ్ యొక్క టెలివిజన్. సో ఇక్కడ విషయం ఏంటంటే ద ప్రైస్ ఆఫ్ బి ఆఫ్టర్ డిస్కౌంట్ 2,250 గ్రేటర్ దాన్ ద ప్రైస్ ఆఫ్ ఏ ఆఫ్టర్ డిస్కౌంట్. సో బి ఆర్టికల్ 2,250 ఎక్కువ అంట దేనికన్నా? ఏ కన్నా. అప్పుడు ఏ యొక్క వాల్యూ ఎంతకి సమానం అవుతుందండి? దీంట్లోంచి ఒక 2,000, సో 2,215 తీసేయాలి. దీంట్లోంచి ఒక 2,215 తీసేస్తే కంగారు పడొద్దు, ఒక 2,000 తీసేయండి. 21,000లో 2,000 తీసేస్తే 19,000. ఓకేనమ్మా? 19,000. సో 19,000. సో దాంట్లో నుంచి 19,000 ఒక 250 తీసేయండి, అప్పుడు 18,750. ఇది ఏంటి? 18,750 ఏంటి? సో ఆర్టికల్ ఏ యొక్క అంటే బ్రాండ్ ఏ యొక్క అమ్మిన వేళ డిస్కౌంట్ తర్వాత ప్రైస్. అది డిస్కౌంట్ ఎంత ఉంది? 25% ఉంది. అంటే 25% డిస్కౌంట్ తీసేస్తే, డిస్కౌంట్ 25% తీసేస్తే ఈ వాల్యూ దేనికి సమానం? 75% సమానం. 75% అంటే 18,750. సో మనకు కావాల్సింది ఏంటి? 100% అంటే ఎంత? 100% అంటే ఎంత? ఒకసారి మీరు చూడమ్మా జాగ్రత్తగా. 75 ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? 2 టైమ్స్ పోతుంది. 75 2 టైమ్స్ 150. 150 పోతే 37 ఉంటుంది, పక్కన 5 ఉంది, 375. సో 75 5 ఆర్ 375. 0 ఉంది కాబట్టి 0. 250 టైమ్స్. సో 250 టైమ్స్ ఆఫ్ 100 25,000. సో మొదటి బ్రాండ్ అంటే ఏ బ్రాండ్ యొక్క ప్రకటన వేల మార్కెట్ ప్రైస్ ఈజ్ వాట్? 25,000. సో యువర్ ఆన్సర్ ఈజ్ వాట్? ఆప్షన్ సి. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ మైనర్ సెల్స్ ఏ డైమండ్ టు ఏ ట్రేడర్ a profit of 40% and the trader sells to a customer at a profit of 25%. If the customer pays 56 lakhs to buy the diamond, so what had it cost him to the miner? సో ఒక ఖనిజాల వ్యాపారి 40% లాభంతో ఒక వజ్రమును ఒక వ్యాపారికి అమ్ముతాడు, మరియు వ్యాపారి దాన్ని 20% లాభంతో ఒక వినియోగదారునికి అమ్ముతాడు. అయితే వజ్రం కొనడానికి వినియోగదారుడికి 56 లక్షలు చెల్లిస్తే ఖనిజాల వ్యాపారికి ఎంత ఖర్చు అవుతుంది? ఓరల్గా చెప్పేస్తాను చూడండి, కనిపిస్తే మీకు. సో మనకు ఒరిజినల్ వాల్యూ ఏంటో తెలియదు, 100 అనుకుంటున్నాను. సో 40% మొదటికి ప్రాఫిట్ 40% వచ్చింది. అమ్మ 100 మీద 40% అంటే 40, అప్పుడు 140 అవుతుంది. సో రెండో వాడికి 25% వచ్చింది. 25% దేని మీద? 140 మీద 2 సార్లు సగం చేయాలి. 140ని సగం చేస్తే 70, 70ని సగం చేస్తే 35. అంటే 140 ప్లస్ 35 175. 100 ప్రకారం 175, 100 ప్రకారం 175. కానీ లెక్క ప్రకారం 56 lakhs. కంగారు పడద్దు ఎవరు కూడా. 25 టేబుల్తో క్యాన్సిల్ చేయండి. 25 7s are 175, 25 4s are 100,
7 8s are 4 8s are 32. So your answer is what? 32. 32 lakhs is the right answer. కనిపించకపోతే మళ్ళీ చెప్తాను. ఒరిజినల్ వాల్యూ 100 అనుకుంటున్నాను. మొదటి వ్యాపారి రెండో వ్యాపారానికి 40% లాభంతో అమ్మాడు. సో 40% లాభం. 40% లాభం అంటే 40. అప్పుడు ఎంత అవుతుంది? 140 అవుతుంది. సో ఈడు మరొకటికి అమ్మాడు, 25% లాభంతో అమ్మాడు. 25% అంటే 2 సార్లు సగం చేయాలి. 140 సగం చేస్తే 70, 70 సగం చేస్తే 35. అప్పుడు ఎంత అవుతుంది? 175 అవుతుంది. అప్పుడు ఎంత అవుతుంది? 175 అవుతుంది. 100 ప్రకారం 175, కానీ లెక్క ప్రకారం ఎంత? లెక్క ప్రకారం ఎంతండి? సో లెక్క ప్రకారం మనకు 56 lakhs. సో హౌ మెనీ టైమ్స్ ఇట్ గోస్? దట్ మనీ టైమ్స్ ఇట్ గోస్. మనకు 175 టేబుల్లో ఎన్ని టైమ్స్ పోయిందో తెలియదు కనుక సింపుల్గా నేనేం చేస్తానంటే 25 టేబుల్తో క్యాన్సిల్ చేస్తున్నాను. 25 7s are 25 4 టైమ్స్. సో 7 8s are 56, 4 8s are 32. 4 8s are ఎంతమ్మా? 32. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 32 lakhs. సో ఎగ్జామ్లో ఈ డిజైన్స్ వేయాల్సిన అవసరం లేదు, ఎగ్జామ్లో డైరెక్ట్గా అటాక్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. రమణ లెఫ్ట్ ఫర్ సిటీ ఏ ఫ్రమ్ సిటీ బి at 5:20 AM. He traveled at the speed of 80 km/h for 2 hours 15 minutes. After that, the speed was reduced to 60 km/h. If the distance between two cities is 350 kilometers, at what time did Ramana reached city A? రమణ ఉదయం 5:20 నగరం బి నుండి నగరం ఏకి బయలుదేరాడు. అతను గంటకు 80 కిలోమీటర్లు. సో రివర్స్లో ఇచ్చున్నాను అనుకుంటా. సో రమణ లెఫ్ట్ ఫర్ సిటీ ఏ తెలుగులో రివర్స్ అయింది అది. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో గంటకి 80 కిలోమీటర్లు పర్ గంట 2 గంటల 15 నిమిషాలు ప్రయాణించాడు. ఆ తర్వాత వేగాన్ని గంటకు 60 కిలోమీటర్లు తగ్గించి 2 నగరాల మధ్య దూరం 350 కిలోమీటర్లు ఉంటే రమణ ఏ సమయంలో ఏ నగరానికి చేరుకున్నాడు? ఒకసారి జాగ్రత్త చూడమ్మా. సో మొదట 5:20కి స్టార్ట్ చేశాడు. 80 కిలోమీటర్ పర్ గంటతో 2 గంటల 15 నిమిషాలు. 2 గంటల 15 నిమిషాలు. 2 గంటలకు ఎంత వెళ్ళి ఉంటారండి? 160 కిలోమీటర్లు వెళ్ళి ఉంటారు. గంటకి 80 చెప్పున 2 గంటల్లో 160. 15 నిమిషాలు అంటే 1/4 ఆఫ్ ద అవర్. 1/4 ఆఫ్ 80 అంటే 20. అంటే మొత్తం ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళి ఉంటారు? సో 160 + 20 180 కిలోమీటర్స్ వెళ్ళి ఉంటారు. 180 కిలోమీటర్స్ వెళ్ళి ఉంటారు. ఓకేనమ్మా. దాని తర్వాత వేగాన్ని 60 కిలోమీటర్లు తగ్గించారు. ఓకే, 2 నగరాల మధ్య దూరం 350 కిలోమీటర్లు ఉంటే, సో 350 కిలోమీటర్లు ఉంటే మొదటగా 180 కిలోమీటర్లు వెళ్ళారు. ఇంకెంత ఉంటుందండి? 170 ఉంటుంది. ఈ 170 ఎంత వేగంతో వెళ్ళారంటే 60 కిలోమీటర్ల వేగంతో వెళ్ళారు. సో 60 ఎన్నిసార్లు పోతుందమ్మా? 60 2 సార్లు 120, ఇంకా పోతే 50 ఉంటుంది. 50/60, 50/60 అంటే 5/6, 5/6. సో 5/6 అంటే ఎన్ని నిమిషాలమ్మా? సో 2 గంటల 50 నిమిషాలు పడుతుంది. ఈ 2 గంటల 50 నిమిషాలు మొదటగా ఎంతండి? ఈ 180 కిలోమీటర్లు వెళ్ళడానికి 2 గంటల 15 నిమిషాలు. మొదటగా 2 గంటల 15 నిమిషాలు. అసలు జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది? 5:20 AM స్టార్ట్ అయింది. అంటే ఈ మూడింటిని కలపాలి. ఓసారి మీరు జాగ్రత్తగా చూసినట్లయితే ఇక్కడ 2 గంటలు 4 గంటలు, 50 నిమిషాలు ఒక 10 నిమిషాలు యాడ్ చేస్తే 60 నిమిషాలు అంటే గంట. అంటే ఇది ఒక మొత్తం కూడా 5 గంటలు అవుతుంది. సో 5 గంటలు 10 గంటలు. ఇక్కడ ఒక 5 నిమిషాలు మిగిలింది, ఒక 20 నిమిషాలు మిగిలింది, అంటే 10:25. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 10:25. సో ఆన్సర్ ఈస్ వాట్? నన్. ఏది కాదు. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఏ మ్యాన్ రోస్ టు ఏ ప్లేస్ 48 kilometers distance and back in 14 hours. He finds that he can cover 4 kilometers with the stream in the same time as 3 kilometers in the stream against the stream. The rate of the stream is what? ఒక వ్యక్తి 14 గంటల్లో 48 కిలోమీటర్ల దూరానికి వెళ్ళి వెనుకకు వస్తాడు. సో అతను ప్రవాహానికి వ్యతిరేకంగా 3 కిలోమీటర్లు వెళ్తాడు. సో అదే సమయంలో అంటే ఎంత సమయం తీసుకుంటాడో ప్రవాహంతో కూడా 4 కిలోమీటర్లు వెళ్తాడు. అంటే ప్రవాహంతో అంటే డౌన్ స్ట్రీమ్ వెళ్ళడానికి 4 కిలోమీటర్స్ వెళ్ళడానికి ఎంతైతే సమయం తీసుకుంటాడో అదే పర్సను 3 కిలోమీటర్లు అప్ స్ట్రీమ్ వెళ్ళడానికి అంతే సమయం తీసుకుంటాడు. సో అయితే ప్రవాహ వేగం ఎంత? ఇక్కడ మనకి ఇచ్చిన కీవర్డ్ ఏంటంటే టోటల్ డిస్టెన్స్ 48 ఇచ్చాడు. టోటల్ డిస్టెన్స్ ఎంత ఇచ్చాడమ్మా? 48 ఇచ్చాడు. సో టోటల్ డిస్టెన్స్ బై డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే x ప్లస్ 48 బై అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే ఎంత? y. టోటల్ టైం ఎంత? 14 hours. ఇప్పుడు మనకి x తెలియాలి, y తెలియాలి. y తెలిస్తే మనకు c కనుక్కోవచ్చు. ఎందుకంటే అడిగింది స్ట్రీమ్ c అంటే మనకు x - y/2. c అంటే x - y/2. మనకి x తెలియాలి, y తెలియాలి. ఓకేనమ్మా. సో ఒకసారి మీరు చూస్తే ఇక్కడ ఇచ్చిన కీవర్డ్ ఏంటంటే 4 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్ వెళ్ళడానికి ఎంతైతే టైం పడుతుందో 3 కిలోమీటర్లు అప్ స్ట్రీమ్ వెళ్ళడానికి అంతే టైం పడుతుంది అన్నాడు. ఇక్కడ 4 తీసుకొని ఇక్కడ 3 తీసుకుంటే ఒకవేళ
1 అవర్ 1 అవర్, ఇక్కడ 4 కిలోమీటర్స్ వెళ్ళడానికి 1 అవర్, ఇక్కడ 3 కిలోమీటర్స్ వెళ్ళడానికి 1 అవర్ అంటే సో ఇక్కడ 4 తీసుకుంటే ఇది 12 అవర్స్ అవుతుంది. దీనికే 12 అవర్స్ పడితే ఇక్కడ 3 తీసుకుంటే 16 అవర్స్ పడుతుంది. 16 + 12 28 అవర్స్ పడుతుంది. ఇక్కడ 4 తీసుకొని ఇక్కడ 3 తీసుకుంటే 28 అవర్స్ పడుతుంది. కానీ మనకు 14 అవర్స్ పడాలి. అంటే ఎగ్జాక్ట్గా 28లో 14 అనేది హాఫ్. అంటే టైం హాఫ్ అవ్వాలంటే స్పీడ్స్ని ఏం చేయాలి? ఇంక్రీజ్ చేయాలి. 8 to 6 అంటే నేను డౌన్ స్ట్రీమ్ స్పీడ్ని 8 అనుకుంటే, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ని 8 అనుకుంటే, అప్ స్ట్రీమ్ స్పీడ్ని 6 అనుకుంటే, అప్ స్ట్రీమ్ స్పీడ్ని 6 అనుకుంటే 8 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది? 48, 6 టైమ్స్ పోతుంది. 6 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది? 48, 8 టైమ్స్ పోతుంది. 8 + 6 అంటే 14గా. అంటే x వాల్యూ ఈజ్ 8, y వాల్యూ ఈజ్ వాట్ 3, y వాల్యూ ఈజ్ వాట్ 3. సో మనకు కావాల్సింది x - 5/2. సో 8 - 6/2, 8 - 6/2 అంటే 2/2, 2/2 అంటే ఎంత? 1. సో యువర్ ఆన్సర్ ఈజ్ వాట్? 1. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. A train 400 meters long overtook a man walking along the line in the same direction as the train at the rate of 5 km/h and passed him in 40 seconds. The train reached the station in 20 minutes after passing the man. In what time did the man reach the station? విషయం ఏంటంటే 400 మీటర్ల పొడవైన రైలు 5 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతున్నటువంటి ఒక మనిషిని 40 సెకండ్లు దాటింది. ఒకే దిశలో, ఒకే మనిషి అంటే రైలు ఏ దిశలో అయితే ప్రయాణిస్తుందో అదే దిశలో మనిషి కూడా ప్రయాణిస్తున్నాడు. ఆ వ్యక్తిని దాటిన 20 నిమిషాల తర్వాత రైలు స్టేషన్ చేరుకుంది. అయితే ఈ వ్యక్తి స్టేషన్ చేరుకోవడానికి ఎంత టైం పడుతుందో అడుగుతున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు రైలు వేగం తెలియదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక రైలు ఒక వ్యక్తిని దాటుతుంది అంటే ఆ రైలు పొడవే దూరం అవుతుంది. రైలు పొడవు ఎంత? 400 మీటర్లు. సో ఇక్కడ మనిషి కూడా మోషన్లో ఉన్నాడు, మనిషి కూడా గమనంలో ఉన్నాడు, రైలు గమనంలో ఉంది, వ్యక్తి కూడా గమనంలో ఉన్నాడు. ఇద్దరు వ్యక్తులు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 2 వస్తువులు ఏక సమయంలో గమనంలో ఉంటే, సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సో 2 ఆబ్జెక్ట్స్ ఎట్ ఏ టైం మోషన్లో ఉంటే అప్పుడు మనం రిలేటివ్ స్పీడ్ని అప్లై చేయాలి. సో రిలేటివ్ స్పీడ్, ట్రైన్ స్పీడ్ తెలియదు నాకు, ఎస్ అనుకుంటున్నాను. సో మనిషి స్పీడ్ ఎంతమ్మా? 5. మనిషి స్పీడ్ ఎంతమ్మా? 5. ట్రైన్ స్పీడ్ ఎస్, మనిషి స్పీడ్ 5. ఎందుకు మైనస్ తీసుకున్నానంటే ఒకే దిశ రైలు దిశలోనే సాపేక్ష వేగము ఈజ్ ఈక్వల్ టు దూరము బై కాలము. ఒక రైలు మనిషిని దాడుతుందంటే దూరము రైలు పొడవే దూరం అవుతుంది. అంటే 400 కాలం ఎంత? 40 సెకండ్లు. అంటే మనకు 10 వస్తుంది. 10 మీటర్/సెకండ్ అంటే సో మనకు కిలోమీటర్/అవర్లో మార్చాలంటే 18/5. అప్పుడు ఎంత వస్తుందో మనకు 5 2s are 18 2s are 36 కిలోమీటర్/అవర్. అప్పుడు ట్రైన్ స్పీడ్ ఎంత అవుతుందండి? 41 అవుతుందండి. ట్రైన్ స్పీడ్ ఎంత అవుతుందమ్మా? 41 అవుతుంది. ట్రైన్ స్పీడ్ ఇస్ వాట్? 41. స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఇస్ 41. అసలు టోటల్ డిస్టెన్స్ ఎంతో తెలిస్తే సో మనిషి వేగం తెలుసు కాబట్టి సో అప్పుడు మనకి ఈజీ అవుతుంది. 400 మీటర్స్ కాకుండా 20 నిమిషాలు పట్టింది. అంటే 400 మీటర్స్ అంటే 0.4 కిలోమీటర్స్ కదా, ప్లస్ సో ఇప్పుడు రైలు వేగం ఎంతమ్మా? 41 ఇంటూ ఎన్ని నిమిషాలు పట్టింది? సో 20 నిమిషాలు పట్టింది. 20 నిమిషాలు అంటే 1/3 ఆఫ్ ద అవర్. ఓకేనమ్మా. సో ఒకసారి మీరు చూసినట్లయితే ఇక్కడ నేను దీన్ని మీరు చూసినట్టయితే ఇది 0.4ని నేను 2/5 అని రాసుకోవచ్చా? 0.4 అంటే 2/5 కదా, 2/5 అంటే 40% కదా, 40% అంటే 0.4 కదా. సో ఇప్పుడు చూడమ్మా, LCM 15 అవుతుంది. సో 15 అమ్మా 5 3 టైమ్స్ 3 2s are 6. సో 3 5s are ఓకేనమ్మా, 3 5s are 541 టైమ్స్ 205. ఇదేంటమ్మా డిస్టెన్స్, క్యాన్సిల్ చేయొద్దు డిస్టెన్స్. సో ఈ డిస్టెన్స్ మనం ఇప్పుడు ఒకసారి చూస్తే సో ఇది డిస్టెన్స్, మనకు కావాల్సిన కాలం కావాలి, టైం కావాలి. డిస్టెన్స్ బై స్పీడ్, ఎవరి స్పీడ్? మనిషి స్పీడ్, వ్యక్తి స్పీడ్ బై 5. అంటే ఒకసారి మీరు చూస్తే 5 పైకి వస్తే 216 కాదు 205 ప్లస్ 6 అంటే 211. సో 211/75. సో 211/75 ఎన్ని టైమ్స్ అండి? 75 2 టైమ్స్ 150. సో మనకు 2 hours సంథింగ్ ఉండాలి. చూద్దాం నెక్స్ట్ ఎంతమ్మా? 150 పోతే ఇంకెంత ఉంటుందండి? 150 పోతే మనకు 61 ఉంటుంది. 61 ఉంటుంది. చూడండి బాబు, 61 ఉంది కదా, 61/75 కదా. సో 61 అనుకోకుండా దాన్ని 60 అనుకుందాం కాసేపు. 60 అనుకుంటే 60/75 అంటే 3/4 ఆఫ్ ద అవర్ కదా. సో 3/4 ఆఫ్ ద అవర్. సో 3/4 ఆఫ్ ద అవర్ అంటే మనకు 45 మినిట్స్ కన్నా ఎక్కువ ఉండాలి. సో 45 మినిట్స్ కన్నా ఎక్కువ ఉండాలి మనకు. అంటే 2 hours 45 మినిట్స్ కన్నా ఎక్కువ ఉండాలి. 2 hours 45 మినిట్స్ కన్నా ఎక్కువ ఉండాలి. అలా ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. మళ్ళీ మొత్తం యాజ్ ఇట్ ఈస్గా చేయాల్సినటువంటి అవసరం లేదు.
క్వశ్చన్ నెంబర్ నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్. ఎన్ పదాలు మొత్తం అడుగుతున్నారు. ఇక్కడ మీరు చూస్తే ఈ సిరీస్ అనేది మనకు సో గుణశ్రేణిలో ఉంది. సమ్ ఆఫ్ ద టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ 1 మైనస్ ఆర్ పవర్ ఎన్ బై 1 మైనస్ ఆర్. సో ఆప్షన్స్ చాలా క్లోజర్గా ఉన్నాయి, చూద్దాం. 0.6 పాయింట్ అలా 6లో ఉంది కాబట్టి 6ని కామన్ తీయండి. అన్నిట్లో కూడా 6 ఉంది, 6ని కామన్ తీయండి. 6ని కామన్ తీసేస్తే మనకు 0.1 ప్లస్ 0.11 ప్లస్ 0. సో 111 అండ్ సో ఆన్ అప్ టు n టర్మ్స్. సో మనకు ఆప్షన్స్లో బై 9 ఉంది కాబట్టి ప్రతి టర్మ్ని 9తో మల్టిప్లై చేసి 9తో డివైడ్ చేయండి. 9తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుందని ప్రతి టర్మ్ని కూడా 0.9 ప్లస్ 0.99 ప్లస్ 0.999 అండ్ సో ఆన్ అప్ టు n టర్మ్స్. ఇక్కడ నేను 6/9 ఈ 0.9 నేను ఎలా రాస్తాను అంటే 1 మైనస్ 0.1. 1 మైనస్ 0.1 అంటే 0.9 కదా. 1 మైనస్ 0.1 అంటే ప్లస్ 1 మైనస్ 0.01 ప్లస్ 1 మైనస్ 0.001 అండ్ సో ఆన్. ఓకేనమ్మా. సో ఇక్కడ అప్ టు n టర్మ్స్ అని కాబట్టి అప్ టు n టర్మ్స్ వరకు ఉంటుంది కాబట్టి 6/9 n టర్మ్ వరకు అలానే ఉంటుంది కాబట్టి n కామన్ తీసేస్తున్నాను. n ని మనం కామన్ తీసేసినట్లయితే మైనస్ను కూడా కామన్ తీస్తున్నాను. అప్పుడు మనకి ఏం మిగులుతుందండి? మనకేం మిగులుతుంది? 0.1 మైనస్ని కామన్ తీస్తారు కాబట్టి 0.01 ఎలా రాయొచ్చు? 0.1 హోల్ స్క్వేర్ రాయొచ్చు. దీన్ని ఎలా రాయొచ్చు మనం? 0.1 హోల్ క్యూబ్ రాయొచ్చు అండ్ సో ఆన్. సో ఇప్పుడు ఒకసారి మీరు చూస్తే కన్నా 6/9 సో n మైనస్ 6/9 n మైనస్. ఇక్కడ మనకు మొదటి టర్మ్ ఏముందమ్మా? మొదటి టర్మ్ ఏముంది? 0.1 ఉంది. సో 0.1 1 మైనస్ సో ఆర్ అంటే ఎంత ఇక్కడ మనకు? 0.1 హోల్ పవర్ n. ఓకేనండి. సో డివైడెడ్ బై 1 మైనస్ 0.1. సో ఒకసారి మీరు చూస్తే 6/9 n మైనస్ 0.1/0.9 అంటే 1/9 వస్తుంది. 1/9 ఇంటూ 1 మైనస్ 0.1 హోల్ పవర్ n. సో ఈ ఫార్మేట్లో ఏ ఆప్షన్ ఉంది చూడండి? 6/9 ఇంటూ n మైనస్ 1/9 ఇంటూ 1 మైనస్ 0.1 హోల్ పవర్ n. విచ్ ఆప్షన్ ఇస్ దేర్? ఆప్షన్ బి. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. In how many ways can 5 boys be selected from a total of 10 boys to form a committee? ఒక కమిటీని ఏర్పాటు చేయడానికి మొత్తం 10 మంది అబ్బాయిల నుండి 5 మంది అబ్బాయిలను ఎన్ని విధాలుగా ఎంచుకోవచ్చు? 10 మంది నుంచి 5 మంది ఎంచుకోవాలి అంటే సో 10C5 10 మంది ఉన్నారు. ఎన్సీఆర్ n థింగ్స్ ఉన్నాయి, వాటిని r థింగ్స్ని సెలెక్ట్ చేయాలి. సో ఎన్సీఆర్ 10C5. సో 10C5 అంటే 10 ఇంటూ 9 ఇంటూ 8 ఇంటూ 7 ఇంటూ ఓకేనమ్మా. సో 6 అలా 5 టైమ్స్ రాయాలి. డివైడెడ్ బై సో 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 3 ఇంటూ 2 ఇంటూ 1 3 ఇంటూ 2 ఇంటూ 1 6 గెట్ క్యాన్సిల్. సో ఒకసారి మీరు చూస్తే 5 4s are 20 10 2 టైమ్స్ కదా 2 4s are. సో ఒకసారి మీరు చూస్తే 7 4s are 28 9s are. సో 28 9s are అంటే మన ఆన్సర్ ఒకసారి మీరు చూస్తే మనకు సో 28 ఇంటూ 7 అంటే 2తో ఎండ్ అవ్వాలి. సో 2తో ఎండ్ అవ్వాలి కానీ సో 28 ఇంటూ 10 అంటే 280 కన్నా తక్కువ ఉండాలి. 280 కన్నా తక్కువ ఉండాలి. సో 2తో ఎండ్ అవ్వాలి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? నన్ ఆఫ్ దిస్. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఏ బాస్కెట్ కంటైన్స్ 3 blue balls, 2 green balls, 5 red balls. If 3 balls are picked at random, so what is the probability that at least one is red? At least one is red అన్నాడు. సో ఒక బుట్టలో 3 నీలం 2 ఆకుపచ్చ 5 ఎరుపు బంతులు ఉంటాయి. 3 ఎరుపు బంతులను యాదృచ్ఛికంగా ఎన్నుకుంటే కనీసం ఒక్క ఎరుపు బంతిగా ఉండే విధంగా ఉండే అవకాశాల సంఖ్య ఎంత? ఒకసారి మీరు చూసినట్లయితే కనీసం ఒక ఎరుపు బంతి అన్నాడు. అసలు నేను ఎరుపు బంతులే ఉండవు అనుకుంటున్నా. సో అట్లీస్ట్ 1 రెడ్ అన్నాడు కాబట్టి నేను సింపుల్గా 1 మైనస్ నో రెడ్ బాల్ అనుకోవచ్చా? 1 మైనస్ నో రెడ్ బాల్ అనుకోవచ్చు కదా. సో 1 మైనస్ నో రెడ్ బాల్ అంటే మొత్తం నేను రెడ్ బాల్ తీయకూడదు. సో నో రెడ్ బాల్ అంటే మిగతా ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. ఆ 5లోంచి 3 తీయాలి. మొత్తం ఎన్నమ్మా? మొత్తం ఎన్ని?
సో మొత్తం ఏంటండి 10, మొత్తం ఏంటమ్మా 10, 10లోంచి నాకు ఎన్ని రావాలి, సో 3 రావాలి. 1 మైనస్ 5c3 బై 10c3. సో 5c3, సో 5c3 అంటే ఎలా రాయొచ్చండి, 5 ఇంటూ 4 ఇంటూ 3 బై, సో 3 ఇంటూ 2 ఇంటూ 1, 3 ఇంటూ 2 ఇంటూ 1. సో 3కి 3 క్యాన్సిల్ అవుతే 2 2 సార్స్ అంటే ఎంత వస్తుందో 10 వస్తుంది. సో 1 మైనస్ 10 బై 10c3. సో 10c3 ఎలా రాయొచ్చండి, 10 ఇంటూ 9 ఇంటూ 8 బై, సో 3 ఇంటూ 2 ఇంటూ 1. సో 3 సార్స్ 2 4 సార్, ఓకేనమ్మా. 4 3 సార్స్ 12, 12 10 టైమ్స్ 120. సో 120 అంటే 0కి 0 క్యాన్సిల్ అయితే 1 మైనస్ 1 బై 12 అంటే 11 బై 12. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్, 11 బై 12. యువర్ ఆన్సర్ ఇస్ వాట్, 11 బై 12. Option C is the right answer. 729 ml of mixture contains milk and water in the ratio 7:2. How much more water is to be added to get a new mixture containing milk and water in the ratio 7:3? సో ఇనిషియల్గా 7:2 ఉండాయండి, చూస్తూనే చెప్పొచ్చు మనకు ఆన్సర్. ఇనిషియల్గా 7:2 ఉన్నారు, ఇప్పుడు 7:3 అయింది. ఇనిషియల్ రేషియో వస్తుంది 7:2, ఇప్పుడు రేషియో 7:3. ఇక్కడ మీకు 7 పార్ట్స్ అనేది మిల్క్, 2 పార్ట్స్ అనేది వాటర్. ఇక్కడ 7 పార్ట్స్ అనేది మిల్క్, 3 పార్ట్స్ అనేది వాటర్. ఈ రేషియోగా మారడానికి రీజన్ ఏంటి, మనం కొంత వాటర్ని కలుపుతున్నాం, మరి వాటర్ కలిపేటప్పుడు వాటర్ కంటెంటే మనకు చేంజ్ వస్తుంది తప్ప మిల్క్లో ఎటువంటి చేంజ్ వస్తుందా రాదు. అందుకని చూడండి, మిల్క్ ప్రీవియస్ కూడా 7 ఉంది, ఇప్పుడు కూడా 7 ఉంది. సో వాటర్లో ఎంత మార్పు వచ్చింది, ఒక భాగం మార్పు వచ్చింది. ఆ ఒక్క భాగమే కదా ఆన్సర్ అయ్యేది మీకు. మొత్తం ఎన్ని భాగాలు, 9 పార్ట్స్ ఉంది. మొత్తం ఎన్ని భాగాలమ్మా, 9 పార్ట్స్ ఉంది. సో 9 పార్ట్స్ అంటే ఎంత ఇచ్చాడమ్మా, మొత్తం 729. 9 పార్ట్స్ అంటే 729. అప్పుడు మనకి యాడ్ అయింది ఒక పార్టే కాబట్టి ఆ ఒక్క పార్టే మనం యాడ్ చేసినటువంటి వాటర్. సో 9 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుందమ్మా, 9 9 జా 71, సో 9 8 జా 72, 9 1 జార్ అంటే 81 టైమ్స్ పోతుంది. అంటే మనం ఎంత వాటర్ కలిపి ఉంటామమ్మా, 81 లీటర్స్ కలిపి ఉంటాం. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్, నన్. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. The total of the ages of a class of 75 girls is 1050. The average of the first 25 of them is 12 years and that of another 25 is 16 years. Find the average of the remaining. ఒక తరగతి గదిలో సో 78 మంది బాలికల వయసులో మొత్తం 1150. సో వారిలో 25 మంది సగటు వయసు 12 సంవత్సరాలు, మరో 25 మంది 16 సంవత్సరాలు అయితే మిగిలిన వాళ్ళు ఎంత చూడండి. సో మొదటి 25 మంది 12 అంట, 25 12 ఎంత 300, 25 12. సో 25 into 12, 25 12 300. నెక్స్ట్ 25 మంది 16 అంట, సో 25 ఇంటూ 16 400. సో మిగతా వాళ్ళు ఎంతో తెలియదు, మిగతా 25 మెంబర్స్ ఉంటారు, వాళ్ళు ఎంతో మనకు తెలియదు, ఎక్స్ అనుకుందాం. ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా 1050. ఒకసారి మీరు చూడండి అమ్మా, 300 + 400 700 తీసేస్తే మనకి ఎంత వస్తుందండి, 700 తీసేస్తే మనకు 350 వస్తుంది, 350 వస్తుంది. సో 25 టేబుల్లో 350 ఎన్ని టైమ్స్ పోతుందండి, 14 టైమ్స్ పోతుంది. సో 14 టైమ్స్ పోతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ సి. సో 700ని సబ్ట్రాక్ట్ చేస్తే 350 వస్తుంది. 350 బై 25, 25 12 టైమ్స్ 300, 25 12 టైమ్స్ 300, 25 2 టైమ్స్ 50. సో యువర్ ఆన్సర్ ఇస్ 14 years. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్, 14 years. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. If the HCF and LCM of two consecutive even numbers is 2 and 84 respectively, then the sum of the numbers is what? రెండు వరుస ధనాత్మక సరి సంఖ్యల గసాబా మరియు కసాగులు 2 మరియు 84 అయితే ఆ సంఖ్యల మొత్తం ఎంత? ఒకసారి చూడమ్మా. సో 2 అనేది గసాబా అంటున్నాడు, నేను ఆ సంఖ్యల్ని గసాబా అనేది ప్రతి సంఖ్యలో కామన్ గుణకం కాబట్టి 2a 2b అనుకుంటున్నాను, ఓకేనమ్మా. సో 2a 2b ఆ సంఖ్యలను 2a 2b అనుకుంటున్నాను, ఆ రెండు వరుస సరి సంఖ్యలను 2a 2b అనుకుంటున్నాను. సో 2a 2b అనుకుంటున్నాను కాబట్టి సో ఈ రెండింటి కసాగ్ ఎంత అవుతుందండి, 2 టేబుల్లో పోతుంది మ్యాక్సిమం. సో కసాగ్ ఎంత అవుతుందంటే 2ab అవుతుంది, కసాగ్ ఎంత అవుతుందంటే 2ab అవుతుంది. కసాగ్ ఎంత అంటమ్మా 84, కసాగ్ ఎంత అంటే 84. సో 2 టేబుల్లో ఎన్ని టైమ్స్ పోతున్నాం, 84 42 టైమ్స్ పోతుంది, 42 టైమ్స్ పోతుంది. అంటే 42ని మనం ఎలా రాసుకోవచ్చు, 2 కాంజిక్యూటివ్గా ఎలా రాయొచ్చు, 6 7గా రాయొచ్చు. కాంజిక్యూటివ్ రావాలి మళ్ళీ, అంటే వరుస సంఖ్యలు అయి ఉండాలి. 6 7 అంటే ఏ 6 పెట్టుకుంటే సో b 7 పెట్టుకుంటే అప్పుడు 2 6 జార్స్ ఎంత 12, 2 7 జార్స్ ఎంత 14. అంటే వరుస సరి సంఖ్యలు ఏమేంటి ఏమైవి 12 14. సో 12 14 ఆ సంఖ్యలో మొత్తం అంటున్నాడు. సో 12 14 అంటే ఎంతమ్మా 26. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 26. సో విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ ట్రూ? ఏ స్టేట్మెంట్లు ట్రూ అంటున్నాడు. సో మొదటి చూద్దాం. సో వీటిని మొదటి చూడమ్మా, √12 ఉంది. సో √12ని ఎలా రాయొచ్చు మనం, 12 హోల్ టు ది పవర్ ఆఫ్ 1/2 రాయొచ్చు, 12 హోల్ టు ది పవర్ ఆఫ్ 1/2 రాయొచ్చు కదా. సో
క్యూబ్ రూట్ ఆఫ్ 16 హోల్ టు ది పవర్ ఆఫ్ 1/3 రాయొచ్చు. 16 హోల్ టు ది పవర్ ఆఫ్ 1/3 రాయొచ్చు. 4th రూట్ ఆఫ్ 24 హోల్ టు ది పవర్ ఆఫ్ 1/4 రాయొచ్చు. 24 హోల్ టు ది పవర్ ఆఫ్ 1/4 రాయొచ్చు. సో ఇలాంటివి వచ్చినప్పుడు మనము ఫస్ట్ మనం ఈ హారాలకి కసాగ్ కట్టాలి. సో 2, 3, 4 కసాగ్ ఎంతమ్మా? 2, 3, 4కి 12. 2, 3, 4 కసాగ్ ఎంతమ్మా? 12. 2, 3, 4 కసాగ్ ఎంత అండి? 12. సో 12తో కింద మీరు మల్టిప్లై చేసినట్లయితే ఇక్కడ 3 వస్తుందండి, ఇక్కడ 4 వస్తుంది, ఇక్కడ 6 వస్తుంది. 12 power 6 అనేది ఖచ్చితంగా 16 power 4 కన్నా పెద్దది. ఓకేనమ్మా, నో డౌట్ ఇన్ దట్ వన్. 16 power 4 అనేది 24 క్యూబ్ కన్నా చిన్నదే. ఓకేనమ్మా, సో వాడు ఇచ్చినటువంటి సీక్వెన్స్ కూడా కరెక్టే. మనం చూస్తూనే చెప్పొచ్చు, మళ్ళీ వాటిని చేయాల్సినటువంటి అవసరం లేదు. రెండోది చూద్దాం. మొదటిది మాత్రం ట్రూనే, ఒకటి మాత్రం ట్రూనే. సో నెక్స్ట్ చూద్దాం. మళ్ళీ ఒకటి మాత్రమే ఆన్సర్ ఉందని ఆన్సర్ చేయకూడదు, మిగతా కూడా చెక్ చేయాలి. రెండోది చూడండి అమ్మా. సో రెండోది ఎలా చేయగలం? సో 25 హోల్ టు ది పవర్ ఆఫ్ 1/3. 25 హోల్ టు ది పవర్ ఆఫ్ 1/3. నెక్స్ట్ 32 హోల్ టు ది పవర్ ఆఫ్ 1/4. నెక్స్ట్ 48 హోల్ టు ది పవర్ ఆఫ్ 1/6. 48 హోల్ టు ది పవర్ ఆఫ్ 1/6. సో 3, 4, 6 ఎల్సిఎం ఎంతమ్మా? 12. కసాగ్ ఎంత అండి? 12. 12తో మల్టిప్లై చేయండి. సో 12తో మల్టిప్లై చేస్తే మీకు 6 2s ఆర్, 4 3s ఆర్, సో 3 4s ఆర్. అంటే ఇక్కడ మీరు చూస్తే 25 టు ది పవర్ ఆఫ్ 4, 32 టు ది పవర్ ఆఫ్ 3, 48 టు ది పవర్ ఆఫ్ స్క్వేర్. ఖచ్చితంగా ఒకసారి మీరు చూస్తే 25 టు ది పవర్ ఆఫ్ 4 అనేది 32 హోల్ క్యూబ్ కన్నా పెద్దది. సో 32 క్యూబ్ అనేది 48 స్క్వేర్ కన్నా పెద్దదే. సో ఖచ్చితంగా సెకండ్ స్టేట్మెంట్ కూడా అంటే మనం చూసినే చెప్పొచ్చు కూడా, మళ్ళీ వాటిని చేస్తూ అనవసరంగా సర్కస్ చేయొద్దు. మొదటి 2 ఖచ్చితంగా ట్రూ అవుతున్నాయి. మూడోది కూడా చూడాలి, ఎందుకంటే 1, 2 మాత్రమే కూడా ఉన్నాయి, పైవన్నీ కూడా నిజం అంటున్నాడు, అందుకని మూడోది కూడా ట్రై చేయాలి. సో 9 టు ది పవర్ ఆఫ్ 9 హోల్ టు ది పవర్ ఆఫ్ 1/4. సో 15 హోల్ టు ది పవర్ ఆఫ్ 1/3. సో 24 హోల్ టు ది పవర్ ఆఫ్ 1/6. కసాగ్ ఎంతమ్మా? 12. కసాగ్ ఎంత అండి? 12. సో 12తో కింద మల్టిప్లై చేసినట్లయితే మీరు, సో 12తో కింద మల్టిప్లై చేసినట్లయితే 4 3s ఆర్ 9 క్యూబ్, 3 4s ఆర్ 15 టు ది పవర్ ఆఫ్ 4. 9 క్యూబ్ అంటే ఎంతమ్మా? 9 క్యూబ్ అంటే 729. 9 క్యూబ్ అంటే ఎంత? 729. కానీ 15 టు ది పవర్ ఆఫ్ 4 అంటే అసలు 15 క్యూబ్ అంటేనే 3375. 15 టు ది పవర్ ఆఫ్ 4 అంటే సో ఇది చిన్నది దీనికన్నా, కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ఇదే పెద్దది అంటున్నాడు. అంటే మూడో స్టేట్మెంట్ అనేది మూడోది అనేది రాంగ్. అంటే మొదటి 2 మాత్రమే నిజం, మొదటి 2 మాత్రమే ట్రూ. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. The average salary of all the workers in a workshop is 8,000. The average salary of 7 technicians is 12,000 and the average salary of the rest of them is what? 6,000. The total number of workers in the workshop is what? ఒక వర్క్షాప్లో పనిచేసే కార్మికులందరి సగటు జీతం 8,000. 7 మంది సాంకేతిక నిపుణులు సగటు జీతం 12,000, మిగిలిన వారి సగటు జీతం 6,000 అయితే వర్క్షాప్లో మొత్తం కార్మికుల సంఖ్య మొత్తం ఎంత? టెక్నీషియన్స్తో పాటు మిగతా వాళ్ళు కలుపుకొని మొత్తం ఎంతమంది? సో ఒకసారి మీరు చూస్తే సో టెక్నీషియన్స్ది 12,000, టెక్నీషియన్స్ ఎంతమ్మా? 12,000. సో అదర్ ఎంప్లాయీస్ ఎంతమ్మా? 6,000. అదర్ ఎంప్లాయీస్ ఎంత? 6,000. మిశ్రమాల ద్వారా చేయొచ్చండి, మిక్సర్ సార్ ఎలిగేషన్ ద్వారా చేయొచ్చు. కంపెనీ మొత్తం యావరేజ్ శాలరీ ఎంతమ్మా? 8,000. కంపెనీ మొత్తం యావరేజ్ శాలరీ ఎంత? 8,000. 6,000కి 8,000కి డిఫరెన్స్ అంతా 2,000. 12,000కి సో 8,000 డిఫరెన్స్ అంతా 4,000. అంటే ఏ రేషియోలో ఉన్నదండి? ఇది 1:2 రేషియోలో ఉన్నారు. సో మొత్తం ఎంప్లాయీస్ 3 భాగాలు, దాంట్లో టెక్నీషియన్స్ ఒక భాగం అంటే 7 ఇచ్చాడు, మరి 3 భాగాలంటే 21. 3 భాగాలంటే 21. సో కంపెనీలో ఉన్నటువంటి మొత్తం ఎంప్లాయీస్ 21. The ratio of the first and the second class fares between 2 railway stations is 4:1 and that of the number of passengers traveling by the first and the second classes is 1:40. If on a particular day 1,100 rupees are collected as total fare, the amount collected from the first class passengers is what? 2 రైల్వే స్టేషన్స్ మధ్య మొదట మరియు రెండో తరగతి ఛార్జీల నిష్పత్తి 4:1 మరియు మొదటి మరియు రెండవ తరగతిలో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య 1:40. ఒక రోజు మొత్తం 1,400 రూపాయలుగా ఛార్జీలుగా వసూలు అవుతే మొదటి తరగతి ప్రయాణికుల నుండి వసూలు చేసినటువంటి మొత్తం ఎంత? సో ఛార్జీ ఒక ప్యాసింజర్కి టికెట్ ఖర్చు ఇంటూ నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ వేస్తే మనకు మొత్తం ఖర్చు వస్తుందా లేదా, అంటే మొత్తం ఫేర్ వస్తుందా లేదా? సో ఇక్కడ చూస్తే ఛార్జీల నిష్పత్తి 4 భాగాలు, ప్రయాణికుల నిష్పత్తి 1 భాగం. సో 4 భాగాలు 1 భాగం, 4 × 1 4. ఓకేనమ్మా, 4 × 1 4. నెక్స్ట్ రెండో క్లాస్ అమ్మా 1 × 40 1 × 40 40, అంటే 4:40. మొత్తం ఎన్ని భాగాలండి? 44 భాగాలు. 44 భాగాలు అంటే లేదంటే క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు మీరు, నో ప్రాబ్లం. క్యాన్సిల్ చేసుకున్నా కూడా వస్తుంది ఆన్సరు.
క్యాన్సిల్ అయినా చేసుకోవచ్చు. 4:40 అంటే దీన్ని ఎలా రాయొచ్చు మనం? 1:10 రాయొచ్చు. మొత్తం ఎన్ని భాగాలు అంటే 11 భాగాలు. సో 11 భాగాలు అంటే 1100, 11 భాగాలు అంటే 1100. సో 11 ఎన్నిసార్లు పోతున్నామో 100 సార్లు పోతుంది. మరి 1:100 అంటే 1:100 అంటే 100. అంటే మొదటి క్లాస్ ద్వారా మనకు వచ్చినటువంటి సో ఫెయిర్ ఏంటంటే టోటల్ ఫెయిర్ 100 రూపీస్. 2 partners invest 1,25,000 and 85,000 respectively in a business and agree that so 60% of the profit should be divided equally between them and the remaining profit is to be divided into ratio of their capitals. If one partner gets 300 rupees more than the other, find the total profit made in the business. విషయం ఏంటంటే ఇద్దరు పార్ట్నర్స్ ఉన్నారు. వాళ్ళు పెట్టుబడి పెట్టుకునేటప్పుడు ఏమని డిసైడ్ అయ్యారంటే 60% వచ్చిన ప్రాఫిట్ని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి, మిగతా 40%ని వాళ్ళ పెట్టుబడుల ఆధారంగా పంచుకోవాలని డిసైడ్ అయ్యారు. అలా డిసైడ్ అయిన తర్వాత ఫైనల్గా ఏన్ అతనికి సో ఇఫ్ వన్ పార్ట్నర్ గాట్ 300 రూపీస్ మోర్ దాన్ ద అదర్, అయితే అసలు టోటల్ బిజినెస్లో వచ్చినటువంటి ప్రాఫిట్ ఎంత అడుగుతున్నాడు. క్వశ్చన్ అర్థమైంది కదండి. అదే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఆ 60% పక్కన పెడదాం. సో రిమైనింగ్ 40 అంటే 60% ప్రాఫిట్ ఈక్వల్గా పంచుకున్నారు కాబట్టి అక్కడ తేడా రాదు, అక్కడ ఈక్వల్గానే వస్తుంది. ఎక్కడ తేడా వస్తుంది? వాళ్ళ పెట్టుబడిలో తేడా వస్తుంది. సో ఆ పెట్టుబడిలో వచ్చిన తేడానే మనకు 300 రూపీస్. ఇక్కడ 125 పార్ట్స్ పెట్టారు, ఇక్కడ 85 పార్ట్స్ పెట్టారు. అంటే 525 టైమ్స్ 517 టైమ్స్ అంటే ఎన్ని భాగాలండి? డిఫరెన్స్ ఎన్ని భాగాలు ఉంది? 8 భాగాలు ఉంది. 8 భాగాలంటే 300. 8 భాగాలంటే ఎంతమ్మా? 300. మొత్తం ఎన్ని భాగాలండి? 42 భాగాలు. మొత్తం ఎన్ని భాగాలండి? 42 భాగాలు. 42 భాగాలంటే ఎంత? సో ఒకసారి కానీ మీరు చూడండి అమ్మా, చూస్తే కానీ మీరు సో ఎన్ని టైమ్స్ పోతుందండి? సో 8 ఎన్ని టైమ్స్ పోతున్నాం? 8 5 is 40, 8 5 is 40. ఇంకా 8 టేబుల్లో 2 పోవాలి. ఓకేనమ్మా. సో అంటే 8 టేబుల్ 2 పోవాలంటే సో మనకు పక్కన పాయింట్ పెట్టుకున్న 0 పెట్టుకుంటే 8 2 is 16. సో 8.25 టైమ్స్ 8.25 టైమ్స్ 2. ఓకేనమ్మా. 5.25 టైమ్స్ పోతుంది. సో 5.25 ఇంటూ 5.25 ఇంటూ 300. సో 300 5 is ఎంతమ్మా? 1500. సో 300 ఇంటూ 0.25 అంటే 75. 1575. ఈ 1575 ఏంటంటే పెట్టుబడుల ఆధారంగా వచ్చినటువంటి ప్రాఫిట్. 1575 ఏంటి? పెట్టుబడుల ఆధారంగా వచ్చినటువంటి ప్రాఫిట్. పెట్టుబడుల ఆధారంగా వచ్చిన ప్రాఫిట్ ఎంత ఉంటుంది? 40% ఉంటుంది. ఎందుకంటే 60% ఇద్దరు ఈక్వల్గా పంచుకున్నారు కాబట్టి. ఈ 1575 అనేది 40%. ఈ 1575 అనేది 40%. అంటే పెట్టుబడుల ఆధారంగా పంచుకున్నది వాళ్ళు 40%. అది ఎంత అంటే 1575. మొత్తం ప్రాఫిట్ అంటే 100%. మళ్ళీ 60% కనుక్కొని వచ్చిందని మళ్ళీ యాడ్ చేయొద్దు. టోటల్ ప్రాఫిట్ అంటే 100%. సో 40 ఎన్ని టైమ్స్ అమ్మా? 2.5 టైమ్స్. 42.5 టైమ్స్ 100. 42.5 టైమ్స్ ఎంతమ్మా? 100. సో ఇప్పుడు మనకు 1575 2.5 టైమ్స్ కావాలి. 1575 2.5 టైమ్స్ కావాలి. అలా ఫీ క్లియర్ అండి. సో ఒకసారిగా మీరు చూస్తే 15 ఇంటూ 2.5 చూద్దాం. 15 ఇంటూ 2.5. సో 1500 ఇంటూ 2 అంటే 3000. సో 1500 ఇంటూ 0.5 అంటే 750. సో 3750. మన ఆన్సర్ 3750 కన్నా ఎక్కువ ఉండాలి. మన ఆన్సర్ 3750 కన్నా ఎక్కువ ఉండాలి. అయిపోయింది 3750. సో 3750 ఏంటి? 1500 ఇంటూ 2.5 ఇంకా 75 ఇంటూ 2.5 ఉంది కదా. 75 ఇంటూ 2.5 ఉంది కదా. 75 ఇంటూ 2.5. 75 2s are 150. 75 2s are 150. 75.5 times 37.5. 37.5 plus so 150. 75 2 times 150. 150 plus 37.5 187.5. 187.5 అంటే మన ఆన్సర్ 3750 ప్లస్ 187.5. ఒక 150 యాడ్ చేస్తే 3900. సో 37.5 ఉంటుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 3937.50. యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. ఏ బ్రిక్ మెజర్ 20 centimeters by 10 centimeters by 7.5 centimeters. How many bricks will be required for constructing 25 meters long, 2 meters high, 3/4 meters thick wall? మీకు చెప్పాను కూడా హౌ మెనీ బ్రిక్స్, హౌ మెనీ అని నెంబర్ అడుగుతాయి. ఎన్ని బ్రిక్స్ కావాలి అని అడిగినప్పుడు మీకు ఇలాంటి క్వశ్చన్ కూడా వచ్చింది. ఎన్ని అని అడిగినప్పుడు సో మనం ఏం చేస్తాం? పెద్ద చిత్రం యొక్క ఘనపరిమాణం బై చిన్న చిత్రం యొక్క ఘనపరిమాణం. సో వాల్యూమ్ ఆఫ్ ద బిగ్ ఫిగర్ బై వాల్యూమ్ ఆఫ్ ద స్మాల్ ఫిగర్. ఇక్కడ బిగ్ ఫిగర్ ఏంటంటే వాల్, చిన్న ఫిగర్ ఏంటంటే బ్రిక్. సో n ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ద బిగ్ ఫిగర్. సో వాల్యూమ్ ఆఫ్ ద బిగ్ ఫిగర్ వచ్చేసరికి ఇక్కడ వాల్. సో వాల్ డైమెన్షన్స్ ఏమో మీటర్స్లో ఇచ్చాడు, బ్రిక్ మెజర్స్ ఏమో సెంటీమీటర్స్లో ఇచ్చాడు. దాన్ని కూడా మనం వాల్ యొక్క మెజర్మెంట్స్ని కూడా సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఒక మీటర్ 100 సెంటీమీటర్స్ సమానం. అప్పుడు 25 మీటర్స్ అంటే 25 ఇంటూ 100 ఇంటూ లెంత్ ఇంటూ 2 మీటర్స్ అంటే 2 ఇంటూ 100 200.
3/4 ఆఫ్ ద మీటర్ అంటే సో 0.75 అంటే 75 సెంటీమీటర్స్ వస్తుంది మనకు డివైడెడ్ బై సో 20 ఇంటూ 10 ఇంటూ 7.5 అమ్మ 7.5 ఇంటూ 10 అంటే 75 క్యాన్సిల్ అవుతుంది 20కి 20 క్యాన్సిల్ అవుతుంది 2500 ఇంటూ 10 అంటే 25,000 అంటే ఎన్ని బ్రిక్స్ కావాలంటే మనకు 25,000 బ్రిక్స్ కావాలి సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఈరోజు జరిగినటువంటి కానిస్టేబుల్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ